నమస్కారం అండి. నమస్కారం. ఎవరైతే ఇతను భద్రయ్య అని నా ఏజెన్సీ మేనమామ కొడుకండి. ఇలాగే మా వాడికి కూడా ఒక ఆటో కావాలంట. మన దగ్గర ఏదో ఒక ఆటో ఇప్పించండి గారు, నా మాట కొట్టేయకండి. ఏంటి, ఏమన్నా చదువుకున్నావా? బిఏ పాస్ అయ్యాను సార్. ఆహా, బిఏ పాస్ అయ్యి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, పిఎంఆర్వై లోన్స్, రాజీవ్ యువశక్తి, ముందడుగు ఇవన్నీ ఉన్నాయి కదయ్యా. అక్కడ తీసుకోవచ్చు కదా లోన్స్. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అయ్యా ఉన్నాయి సారు. మీరు చెప్పినట్టు వాళ్ళందరికీ ఇస్తే మా బిఏలు, బీకాంలు, బిఎస్సీలు అందరికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ దేశంలో నిరుద్యోగం ఉండేది కాదు. అసలు మాకు ఇవ్వట్లేదు సారు. ఆ పొలిటికల్ లీడర్స్ ఉన్నారే, వాళ్ళ క్యాండిడేట్స్ కి ఇస్తున్నారు, వాళ్ళ కులపు వాళ్ళకి ఇస్తున్నారు. నేను ఏ పొలిటికల్ పార్టీ కాదు సార్, అందుకని నాకు ఎవరు లేదు సార్. పొమ్మన్నారు సార్, వచ్చేసాను సార్. మీరు హెల్ప్ చేయాలి సార్. ఓకేనయ్యా, వాళ్ళకి లాగే నీకు ఆటో ఇస్తాను. డైలీ రెంట్ కరెక్ట్ గా కడతావా? కడతాను సార్. కట్టకపోతే పనిష్మెంట్ తెలుసు కదా? తెలుసు సార్. సీతారాం సార్, ఓ ఆటో అయ్యి. అలాగేనండి. థ్యాంక్స్ సార్. వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాలండి. రండి సార్, రండి. ఆటో షుగర్ ఫ్యాక్టరీకి వస్తా. వారు ఎక్కండి సార్. మీటర్ వేయాలి. మీటర్ ఉంది అందుకే ఎక్కండి. బాబు 20 ఇవ్వండి. మీటర్ ఇప్పుడు 10 అయ్యేది, ఇప్పుడు ఎక్కువైంది. అదేంటి సార్ 10 ఇచ్చారు, మీటర్ 20 అయితే? అంతేనయ్యా, స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి మీటర్ 10 అయ్యేది. ఎప్పుడు సార్? పోయిన ఏడాది మే నెలలో వచ్చాను ఇక్కడికి. సారు కిందటేడాది ఎప్పుడో వచ్చారు మీరు. ఆ తర్వాత పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, మా ఆటో వాళ్ళందరూ సమ్మె చేసాం. అప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి మా మీటర్ రేటు పెంచింది. దానికి మేమేం చేస్తాం? ఏం చేయొద్దు, 20 రూపాయలు ఇవ్వండి ప్లీజ్. అదేం కుదరదు. నీ మీటర్ ఏదో ప్రాబ్లం గా ఉంది, పోలీస్ స్టేషన్ వెళ్దాం రా. దిగో. ఒక్క నిమిషం చూడండి సారు, మీరు చెప్పినట్టే పోలీస్ స్టేషన్ కు వస్తా. ఈ మీటర్ లో ఏ ప్రాబ్లం లేకపోయినా, నా తప్పేం లేకపోయినా మీరేం చేస్తారు? నీకు నాకు ఎందుకని గొడవ? ఇది తీసుకుని నీ దారి నువ్వు. సిటీలో అయినా, పల్లెటూరులో అయినా, పట్టణాల్లో అయినా ఇదే కూడా మీ ఆటో వాళ్ళతోటి. మీరు మారరా సారు? ఏంటి మాట, మిమ్మల్ని నేనేమని పిలుస్తున్నాను సారు? సార్ అని పిలుస్తున్నావు? మరి నన్ను మీరేమని పిలుస్తున్నారు? ఏంటి, నిన్ను కూడా మేము సార్ అని పిలవాలా? ఆఫ్టర్ ఆటో గాడివి. ఆఫ్టర్ ఆల్ ఆటోగాడు. చూడండి సారు, ఏంటి, ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే కష్టపడి పనిచేసేవాడిని గౌరవిస్తారు, సాటి మనిషిని మనిషిగా చూస్తారు. కానీ అదేం కర్మ మన దేశంలోనే రిక్షా వాడిని ఒరే రిక్షా, పనిచేసే మహాతల్లిని ఒసే రాములమ్మ, డప్పు కొట్టే మహానుభావుణ్ణి ఒరే బారికోడా, కూలినాలు చేసే కష్టజీవిని ఒరే కూలోడా, ఒరే నాలోడా అని పరమహీనంగా చూసే దౌర్భాగ్య స్థితి మన దేశంలోనే ఉంది సారు. ముందు మెంటాలిటీ మార్చుకోండి. నీ మాటని పనిచేసేవాడిని మేము సారు అంటే ఇంకెవడు మా ముందు మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోండి. థ్యాంక్స్. ఏమయ్యా, నువ్వు మనిషివా పశువా? పొద్దున్నా నీకేమైనా పక్క నుంచి సైకిల్ వెళ్తుంటే కనిపించట్లేదా? గాలికి తగిలిన దెబ్బ తలకి తగిలింటే ఏమైపోయిందనరా? నువ్వు లెఫ్ట్ సైడ్ రావాలమ్మా. నన్నేం చేయమంటా? ఏంట్రా గట్టిగా మాట్లాడుతున్నావు? ఏంటమ్మా ఊరు రాంగ్ సైడ్ వచ్చి నన్ను అంటావేంటి? ఆటో డ్రైవర్లు అంటే అంతా ఏళ్ళ గొడవ అయిపోయిందా? ఉండు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమైంది? చూడండి సార్, రాంగ్ సైడ్ వచ్చి గుద్దింది సార్. అదే లేదు సార్, ఈ అమ్మాయి రాంగ్ సైడ్ నుంచి మా వాడిని గుర్తు ఈ అమ్మాయి తప్పు సార్. ముందు స్టేషన్ పదండి. ఆ అమ్మాయి రాంగ్ సైడ్ వచ్చింది సార్. రాంగ్ సైడ్ వెళ్ళట్లా. కాదు సార్, నాలుగు పుల్ల పడిచి ఫైన్ వేస్తే తెలుస్తుంది. పదండ్రా. వాడితే తప్పు లేదు సార్. పోలీస్ స్టేషన్ పదరా. అది కాదు సార్, మా వాడు సారు, సార్. సార్ 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 మా వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. అమ్మా అమ్మా ఏమనుకోవద్దమ్మా, ఒక్క నిమిషం. సారు, కానిస్టేబుల్ గారు, మా ఆటో వాళ్ళకి లైసెన్స్ లేదని, లైసెన్స్ ఉన్న బ్యాడ్జీ లేదని, రికార్డ్స్ సరిగా లేవని, అన్నీ ఉన్నా బల్బు వెలగట్లేదని, అది వెలుగుతున్నా కూడా మళ్ళీ చొక్కా లేదని మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోయి 100-200 ఫైన్ వేస్తూ, అది కట్టలేకపోతే మా మీద కేసులు బనాయిస్తూ నానా బాధలు పెడుతున్నారు సారు. రాత్రి పగలు మేము కష్టపడి సంపాదించిందంతా ఇలా మీ ట్రాఫిక్ వాళ్ళకి, ఆర్టీఓ వాళ్ళకి కట్టుకుంటూ పోతే మేమేం పెట్టి తినాలి సారు? మా ఓనర్కి ఏం కట్టాలి సారు? మా ఇంటికి ఏం తీసుకెళ్ళాలి సారు? చెప్పండి సార్. మా ఆటో వాళ్ళు ఎలా బతకాలో చెప్పండి సార్. ఏదో ఈ బుల్లెమ్మ రాంగ్ సైడ్ లో వస్తూ కంగారులో ఆటోను గుద్దేసి కింద పడింది సారు. ఈ అమ్మాయికి మేము వైద్యం చేస్తాం సారు, నా మాట నమ్మండి సారు. మా వాళ్ళని తీసుకెళ్ళండి సారు, మీకు దండం పెడతాను, వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. ఇదిగో భద్రయ్య సార్, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇంకెప్పుడైనా మీ ఆటో వాళ్ళలాగా రోడ్డు మీద యాక్సిడెంట్ లా కారకులయ్యారో లైసెన్స్ క్యాన్సిల్ చేసి స్టేషన్ లో అలాగే సార్, మీరు వెళ్ళండి సార్. థ్యాంక్స్ సార్. ఎత్తాడు బాబు. ఒక కొట్రా బాబు, బీపీ వచ్చేస్తుంది. ఉండు బాబాయ్, కొడతాను. ఏటండి బాబాయ్. రాబాలో మీరేమనుకోపోతే మీ అందరికీ పేకాట్ ఫిలాసఫీ చెప్తాను. చెప్పు. మనిషి జీవితానికి పేకాట్కి చిన్న కనెక్షన్ ఉందిరా. ఏంటో? ఆడున్నాడు, మొక్కలలా చూశాడు, ఫాస్ట్ అని కొట్టాడు. ఆడిది ఫాస్ట్ డెసిషన్ అనమాట, అంటే డాచింగ్ గుడు. ఈడు మొక్కలు చూశాడు, ఆట మనకు అయ్యేలా లేదనుకున్నాడు.
ఆడడం మానేస్తేనే బెటర్ అనుకున్నాడు, డ్రాప్ చేసినాడు. అంటే జీవితంలో ఏ విషయమైనా ఆలోచించి మరీ డెసిషన్ తీసుకుంటాడు అనమాట. అంటే స్టడీగడు. ఇక ఈడున్నాడు ఎదవా, మొక్క ఎయ్యాలా మానాలా అని బతుకంతా ఊగిసలాటే. అంటే సఫలింగుడు, లైఫ్ అంతా ఊగిసలాటే. ఇంకా నువ్వున్నావు పరమ జిడ్డు కేసు. మొక్క ఎత్తవు కొట్టవు చెయ్. దీనమ్మ దొబ్బుతున్నాడండి. మరి నువ్వేటి బాబాయ్ మా అందరికి పేర్లు పెట్టావు, మరి నీకో? నేనేంటి హ్యాపీగా అండి, నాకేంటి ప్రాబ్లం? బాబు ప్యాకెటా పారిపోతున్నారు పట్టుకోండి. దండాలు సరే గానీ ముందు డబ్బులు ఎక్కడ తెచ్చావు? తీపడికే. నా దగ్గర డబ్బులు ఎక్కడేయండి బాబు, డబ్బున్న వాళ్ళు అందరూ జంప్ అయిపోయారు, డబ్బు లేని స్టాండ్ అయిపోయారు. ఆహా, డబ్బులు లేవండి. మరి ఏమన్నారా నీ దగ్గర? నా దగ్గర అండి ఇగో బీడి ముక్కలు, పేక ముక్కలు, సిగరెట్ పేకలు ఇవి ఉన్నాయండి. ఏంటో నీ నీళ్ళు నువ్వును. నీ కేకలేంటి? ఓలమ్మే ఇల్లు చంపేసేలా ఉన్నారే. నోరు మూయరా. పోలీసులకు వ్యతిరేకంగా నేను ఎక్కడ లేపండి. రోడ్లోకి రోడ్డు మీద లేపండి. నేను ఎక్కడ లేపండి. అనొద్దండి. ఆ నేట్ చేయకండి బాబు, మీకు దాన్ని పెడతానయ్యా. ఆ నెట్స్ పెట్టండి అయ్యా బాబు. ఏంటమ్మా? ఆ నమ్మగుడు బాబు, ఆ నేట్ చేయకండి బాబు. ఆపు, అయ్యా, ఆపే. అయ్యా. ఈడు పర్మిషన్ లేకుండా పేకాడుతున్నాడు. అది- అది చట్ట వ్యతిరేకం. ఈయన స్టేషన్ తీసుకెళ్లి 4 కొలబడితే అప్పుడు ఆ పొలం వద్దయ్యా, మీకు దండం లేపడండి. ఏంటి బాబు నన్ను లేపేది? ఏంటి చట్టం గురించి మాట్లాడుతుండ్రు? చట్టం గురించి మాట్లాడే మీ పోలీసు వాళ్ళు, ఈ లాయర్లు, ఈ మినిస్టర్లు, ఈ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అక్కడ పెద్ద పెద్ద పట్టణాల్లో? ఆ క్లబ్ లోను ఈ క్లబ్ లోను తెల్లార్లు పేకాడుతున్నారు. ఏ ఉన్నోడికి అన్యాయం, లేనోడికి అన్యాయంనా? వాళ్ళని ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. చెప్పండి. ఈ దేశంలో ఉన్నోడు ఏదైనా చేసేయచ్చు. పేదోడిని పల్లెటూరులో ఏ పాక్ కిందో సెట్ కిందో జస్ట్ పేకాడుతుంటే ఏదో మటర్ చేసేసినట్టు మీరంతా వచ్చి అరెస్ట్ చేసే జైలు తీసిపోతారా? వాళ్ళకి లైసెన్స్ ఉంది. లైసెన్సా? నేను తీసుకుంటాను. ఇవ్వకపోతే ఈ డిఫరెన్స్ చూపించినందుకు నేను మీ మీద కేసేసి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను. లేస్తే ఏడుపులు పెడబొబ్బులు తలకాయ నొప్పి. ఏంది నాకు న్యూసెన్స్? చెప్పు, ఎందుకు అడుస్తున్నావు? న్యూసెన్స్ ఏంటి గొడవ? ఇంకా నీ కట్ల కింద రావాల్సిన 50,000 పట్టమను, లేకపోతే ఇప్పుడే అమ్మ, నేను పంపించే. మాట్లాడతా, కమ్ముగుండు. ఏయ్, నువ్వు రావే. ఏంది ఏడుపు? ఏడుపా ముందు. ఏమని చెప్పు. అది అబ్బా, ఏం జరిగిందో చెప్పమంటానా? అదేంటండి, మొన్నే కదా మా అన్నయ్య డబ్బులు సర్దాడు. మళ్ళీ డబ్బులంటే తను కూడా చూసుకోవాలి కదా, తనకు బరువు బాధ్యతలు ఉన్నాయి కదా. మా నాన్న తాగబోతూ ఇంటి విషయాలేవి పట్టించుకోడు. ఇప్పుడు చెల్లెలా చదువుకుంటుంది, మళ్ళీ డబ్బులంటే కొంచెం మీరైనా ఆలోచించండి. ఆలోచించాను కాబట్టి నిన్ను చేసుకున్నాను, లేకపోతే నీకన్నా మహారాణి సంబంధం చేసుకునేవాడిని. ఈ పాటికి లక్షాధికారిని అయి ఉండేవాడిని. పొద్దున్న లేచి గొడవలు ఉండే కాదు, తలకాయ నొప్పి ఉండేది కాదు. నోరు మూసుకో, చెప్పిన మాట విను. ఏయ్ వినో, మీ అన్నయ్య నాకు 50,000 ఇచ్చాడా? సరే, లేదా నువ్వు అక్కడే ఉంటావు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. అర్థమైందా? ఏమండి? నవ్వాయ్, అర్థమే సామాన్లు పదాన్ని పుట్టింటికి. జాగ్రత్తగా దిగు. బావా, ఏ ఉషా, బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను బావా. చదవటం కాదు, డిస్టింక్షన్ లో పాస్ అవ్వాలి, సరేనా? డిస్టింక్షన్ లో కాదు బావా, మా చెల్లెలు స్టేట్ ఫస్ట్ లో పాస్ అవుతుంది, కలెక్టర్ అవుద్ది. అన్నయ్య, రామా తీసుకో. ఏం తెచ్చావు అన్నయ్య నాకు? అన్ని పట్టుకొచ్చానమ్మా, తీసుకో. మరి ఇవి? ఈమె అక్కకే. అన్నయ్య. రామా, దా, నువ్వు తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. తీసుకో. ఏం బావా, ఏం సంగతి? బాగున్నావు బావా? నేను బాగున్నాను గాని మొన్నే మా చెల్లెల్ని మీ ఇంటికి తీసుకొచ్చి డబ్బు ఇచ్చాను, ఇంకా 3 నెలలు కూడా కాలేదు, మళ్ళీ వచ్చావేంటి? ఏంటి కదా? అది ఏం లేదు బావా. ఏంటో చెప్పు బావా. నువ్వు చెప్పవే. ఏమైందమ్మా? అన్నయ్య, ఆ? మరి చెప్పమ్మా, ఏమైంది? మీ బావగారు కొత్తగా అంబాసిడర్ కారు కొనాలనుకుంటున్నారు. ఆ, 3 లక్షలు అవుతుందంట. ఆహా, ఫ్రెండ్ ఎవరో సెకండ్ హ్యాండ్ ఇప్పిస్తాడంట. ఆ. అదేమో 1,50,000 అవుతుందంట. ఆహా. మా దగ్గర ఏమీ లేవు. నువ్వు గన్నా 50,000 సర్దితే అడిగానని ఏమనుకోకన్నయ్యా. అమ్మా, బావా అంబాసిడర్ కారు కొంటాయంట, చెల్లెమ్మ చెప్పింది. ఏంటి కూడా వచ్చేసినావా? ఏమైందయ్యా? ఏం లేదమ్మా, కారు కొనటానికి ఒక 50,000 తగ్గిందంట, నన్ను అడగటానికి వచ్చాడు, నేను ఇస్తా అని చెప్పాను. ఏం పర్లేదు బా. నువ్వు ఇస్తా అని మాట ఇచ్చేసినావా? ఇదేమన్నా నీ బాబు కూడా సొమ్మనుకున్నావు ఇచ్చేయడానికి? ఇది నీ కష్టార్జితం రా. అయినా ఏంటో నువ్వు చేసే పని? వాళ్ళ పెళ్లి చేసినావు, వాళ్ళ బతికే వాళ్ళని బతకనీవా? వాళ్ళని జీవితాంతం పోషించేస్తావా? నాకు తెలియక అడుగుతాను, 5 ఏళ్ల క్రితం దాన్ని పెళ్లి చేసావు. నువ్వు పెళ్లి చేసుకోరా అంటే దీని చదువు దీని పెళ్లి అన్నావు. అంటే నువ్వు పెళ్లి చేసుకోవా? నువ్వు ఇట్టాగే ఉంటావా? నీకు బాధ్యత లేవా? మేము ఇట్టాగే బతకాలా? మాట్లాడలేందిరా? అమ్మా, నా చెల్లెమ్మకే కదా నేను ఇస్తుంది. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం. ఎవరయ్యా ఇతను? ఇతను మనకి ఎలక్షన్ లో బాగా ఉపయోగపడతాడండి. మ్మ్. మీ ఆటో డ్రైవర్ భద్రయ్య లేడు, అతను బాగుపడదండి.
అవును సార్. ఏంటి ఏం పని మీద వచ్చావు? మీ ధర్మపురి ఆటో ఫైనాన్స్ తరపున కారు అమ్మకానికి పెట్టారని తెలిసింది. గుమస్తా గారు చెప్పారు. ఒక కారు కొనుక్కుందామని వచ్చాను సార్. ఏం చెప్పారు మా వాళ్ళ రేటు? 1,50,000 చెప్పారు సార్. ఆహా, మరి నువ్వెంత కడతావు? ముందు ఒక 50,000 కడతానండి. మరి మిగతా 1,00,000 ఎలా కడతావు? మీ ఫైనాన్స్ తరపున ఇప్పిస్తే నేను రాత్రి పగలు కష్టపడి మీ డబ్బు వడ్డీతో సహా తీర్చుకుంటాను సార్. ఓర్ని, నా దగ్గర ఫైనాన్సా? అవును సార్. భలేవాడివయ్యా, నా దగ్గర ఫైనాన్స్ తీసుకొని నా కారే కొంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు నాకు నచ్చావు. గో, సీతారాం ఫోన్ చేసి చెప్తాను. పో, వెళ్ళి కార్ తీసుకో. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ రోజు నుంచి నేను ఆటో భద్రయ్య బావు కాదు సార్, ధర్మపురి ధర్మారావు గారి మనిషి నడిపించుకుంటాను సార్. మీ మేలు మర్చిపోండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, ఆ మాట మీదే ఉండవు. ఎస్ సార్. మీ అన్నయ్య కారు కొన్నాడే. కారు నమస్కారం మామయ్య, బాగున్నారా? బాగున్నాం బాబు. ఏటికి ఎలా కొబ్బరి బండాలి లోపల పెట్టు. అలాగే. ఆగా నువ్వు రా. ఏం చెప్పుకుంటూ లోపలికి వచ్చేస్తున్నా? కట్టిన డబ్బు తెచ్చారులేదా అడుగు. బావగారు, ఈ 50,000 ఉంచండి. ఇప్పుడు తీసుకెళ్ళి ఆగెళ్ళ లోపలికి. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. ఏమండి, మా అన్నయ్య ఆ డబ్బుల కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఆటోకి కట్టాల్సిన డబ్బు కూడా కట్టకుండా తనకు తెలిసిన వారి దగ్గర 5 రూపాయల వడ్డీకి అప్పు చేసి పట్టుకొచ్చాడండి. ఇంకెప్పుడు డబ్బుల కోసం మా అన్నయ్యని ఇబ్బంది పెట్టకండి. నార్మల్ ఏంది పెద్ద మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య పెద్ద దేవుళ్లాగా. ఎవరి కోసం ఇస్తాడు ఈ డబ్బులు? ఆయన నాకు దానం చేస్తున్నాడా? నాకు రావాల్సిన కట్న డబ్బులు ఇవి, అవి ఇచ్చాడు. అయినా మీ అన్నయ్య నీ మీద ప్రేమతో ఇచ్చాడు అనుకున్నావా? ఊర్లో మంచి పేరు కొట్టేయాలని చేశాడు. అయినా ఏందే నీ కటింగ్? మీ అన్నలందరూ మామూలుగా ఏదో బామర్దుల్ని ఉద్ధరించడానికి పుట్టినట్టు ఫీల్ అవుతారు. మీ చెల్లెల మీద ప్రేమతో ఇస్తున్నారు, అది మీ తీట. ఓ దానికి పెద్ద త్యాగమూర్తిలాగా ఫోజు కొడతావే. ఏంది అన్నయ్యని పెద్ద లెక్చర్లు ఇస్తున్నావు? ధర్మారావు గారు నాకు ఎంత అప్పించారో తెలుసా? 1,00,000. ఈ కార్ రేట్ ఎంతో తెలుసా? 1,50,000. నేను అడిగితే ఎవడన్నా డబ్బులు ఇస్తాడు? పోడి 50,000 తీసుకొచ్చి మీ అన్నయ్యని వెనకాల వేసుకొస్తున్నావు. ఇంకోసారి నా ముందు లెక్చర్ కొట్టద్దు, అర్థమైందా? ఓకే బాబు, చాలు బాబు. మీ చాలా పెద్ద లెవెల్ అయ్యా, మీకెవరైనా ఇస్తారయ్యా. అందుకే మీ లెవెల్ చూసే నా చెల్లెల్ని మీకిచ్చి పెళ్లి చేశానయ్యా. అయినా సరే ఒక పేదవాడిగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నా చెల్లెల్ని బాగా చూసుకోండి, మీ మేలు మర్చిపోను. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. పదా లోపలికే. అన్నయ్య, అమ్మా, ఫోన్ చేసి వెళుతూ గాని రా అన్నయ్య. చాలమ్మా, నీ పొగుడు పెట్టిన మాటలకు కడుపు నిండిపోయిందమ్మా. చాలు, చాలమ్మా. అన్నయ్య, వెళ్ళు. నడవే లోపలికి, లోపలికి వెళ్ళు. చెల్లెమ్మా, చల్లగా ఉండు. ఎరా భద్రయ్య, సార్, ఏంటి పొగరెక్కిందా నీకు? అదేం లేదు సార్. డైలీ ఆటో రెంట్ కట్టట్లేదంట. కట్టమన్న మనుషులు అడుగుతుంటే ఇప్పుడు కట్టలేను, నేను దొరగారితో మాట్లాడతానని పొగరుగా సమాధానం చెప్పావంట. నేను కట్నం అనలేదు సార్. నా దగ్గర డబ్బులు లేవండి, కొద్దిగా పర్సనల్ పనులు ఉన్నాయి. మీరు మాత్రం ఆటో క్యాన్సిల్ చేయొద్దు, నేను ఓనర్ గారితో మాట్లాడతానని చెప్పాను సార్. జరిగిన వాస్తవం అది సార్. రైట్. ఆటో తీసుకునే ముందు ఆ రోజు నువ్వేమన్నావు? రాత్రింబవళ్ళు కష్టపడి నేను కట్టే డబ్బు సరైన సమయంలో కడతానన్నావా లేదా? అన్నాను సార్. మరెందుకు కట్టలేదు నువ్వు? మా బావకి నేను ఒక 50,000 బాకీ పడ్డాను సార్. ఒక 40,000 అప్పు తీసుకున్నాను సార్. ఇంకో 10,000 కావాల్సి వస్తే నా ఫ్రెండ్స్ అందరినీ బతిమాలి సర్దుమన్నాను సార్. ఇంకా ఒక 1,000 రూపాయలు తక్కువైతే మీకు కట్టాల్సిన 1,000 రూపాయల్ని దానికి కలిపి మా బావకి కట్టేశాను సార్. సార్ తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు చేయను సార్. తీసుకో, ఆ చెట్టు కట్టే. మీ పని చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకపోతే ముందు డబ్బులు తీయండి. ఈ గుండు పారిపోతానా? ఎందా 100 తీసుకో, దాసుకో. రండి. తొంగో. అమ్మ పోలీసులు వీళ్ళ గనక దొరికితే స్టేషన్ లో ఏవి ఉంచరు. వారి అమ్మ, ఈ పోలీసుల్లో ఒకడు ఇక్కడ కూడా యాపీ లేకుండా చేసేస్తాం. వాళ్ళందరినీ పట్టుకోండి. ఇక్కడ కూడా కనపడలేదు. బ్రోతల్ కంపెనీ నడుస్తుంది సార్. అందరూ పారిపోయారు సార్. వీడు ఒక్కడే ఉన్నాడు. బ్రోతల్ కంపెనీ చుట్టూ తిరుగుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఎయిడ్స్ గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. ఏదైనా పిల్లలు సోది చెప్పడానికి ఊరూరా తిరుగుతా ఉంటే ఏదో ఒక్క రోజు చిన్న కుక్కర్తో పడిపోతే ఏదో మర్డర్ చేసినట్టు, మానభంగం చేసేసినట్టు
అరెస్ట్ చేస్తారా? ఏయ్, నువ్వు చాలా పెద్ద క్లాస్ ఇచ్చేస్తున్నావు అయ్యా, రేయ్. నడు బాబులో స్టేషన్కి. బాబులో మీకు దండ పెడతానా నొక్కేండి నా మొగ్గుడు నొక్కేండి అయ్యా బాబు మీకు దండ పెడతాను ఆహా, ఇప్పుడు నువ్వు మా క్లాస్ పీక్తావా? అదేటి బాబులు నేను మీకు క్లాస్ పీకడం ఏంటి బాబులు మరి ఏం పీక్తావు? ఒక్క పాలు నా మొగుడు నాకు ఇచ్చేస్తే ఆడికి పీకుతా క్లాస్ వదిలేండి సార్ ఒక్క నిమిషం ఏంటుందిగా సర్లే. ఏదో ఆడుకుతురు పీకు. ఏమయ్యా ఏంటి? నీ పెళ్ళానికి 9వ నెల కడుపొచ్చింది ఉప్పు కారం తింటున్నాను అని ఇలా ఏదో కొంపల్లోకి దూరిపోతావా పైగా నాకు మూడొచ్చింది అని అంటావా రేపు నీ కాలో చెయ్యో ఎరిగి నేను ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ గారు ఒక కట్టు కట్టేసి ఈడో సంవత్సరం పాటు మంచం మీద పడేయండి అన్నాడు అనుకో అప్పుడు నాకు మూడొచ్చేసి ఈ ఏదో పని నేను చేశాననుకో నీకెట్టా ఉంటదే నా పెళ్ళం జోలికి వచ్చినోడిని ముక్క ముక్కల కింద నరికేస్తానంతే. అవునా ఆ. మరి ఇప్పుడు నిన్ను నేనేం చెయ్యాలా ముక్కలు ముక్కలుగా నరకాలా అని తల్లి. ముందు భద్రకి పెళ్లి సంబంధం చూద్దావా చూడవా ఆడి పెళ్లి సంబంధం కుదుర్చుకొస్తానే. ఓ సోరమత్త సోరమత్త ఆ, ఆ. తాత ఆగు ఆగాగు ఆగు నీకు సంగతి చెప్పనా ఏందో ఆ సంగతి చెప్పమ్మా నీ మొగుడు నీ కొడుక్కి సంబంధం చూడడానికి వెళ్ళి దాన్ని ఈడే చేసుకుంటున్నాడంట ఆ, నా మొగుడు ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడా ఈడు జిమ్మోడా. అమ్మోయ్, పెళ్లి కావాలి ఇప్పుడు నీకు, పెళ్లి బాబు. నేను చేస్తాగా నీ పెళ్లి ఇదిగో కారం నీళ్ళతో పెళ్లి చీపు గడ్డల పెళ్లి ఆ, చేసుకో ఏయ్ నీకే కాదురా పెళ్ళ ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రతి మగోడికి జరగాల్సిన శాస్తి ఇదేరా? ఇదే రామ్మా నిన్ను చూడడానికి పెళ్లి వారు వచ్చారు రా తీసుకోండి మా అమ్మాయి లక్ష్మండి మా ఇంటికే మహాలక్ష్మి పెళ్లి కొడుకు గారు అమ్మాయిని చూడండి చూడమ్మా నచ్చాడా అబ్బో సిగ్గు ఇలా కూర్చో అన్నయ్య గారు మీరు తింటూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను బావగారు తీసుకోండి. ఎరా అమ్మాయి నచ్చిందా సిగ్గుపడతావేట్రా నచ్చిందని చెప్పు నచ్చింది నాన్న. ఆ ఓకేనండి మీ అమ్మాయి మాకు నచ్చింది మీతో ఏమందటం నాకు ఏం పేరు బాబు వాసండి. బాగుంది అన్నయ్య గారు ఆ ఇంటి పేరేమిటో ఇంటి పేరు లౌడివారం అమ్మా ఆహా గోత్రం పైడిపాల గోత్రం అమ్మా బాగుంది ఇంతకీ నక్షత్రం ఏమిటో ఏమే ఆ నక్షత్రం అంటే ఏంటి మూలా నక్షత్రం మూలా నక్షత్రమా అవునమ్మా మాది అశ్విని నక్షత్రం మూలా నక్షత్రానికి అశ్విని నక్షత్రానికి అస్సలు పడదు అవునా ఈ నక్షత్రాలు కలవకుండా పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళైన మరుసటి రోజే చచ్చిపోతారు అయ్యో ఏమయ్యా మీ ఇష్టం వచ్చినట్టు చూసి ఇలా కుదరని జాతకంతా నా కూతురు పెళ్లి చేయాలని చూస్తున్నారా అలా కానీ జరిగితే నా లక్ష్మి చచ్చిపోతుంది అది నీకు ఇష్టమా అమ్మో నా బిడ్డ చచ్చిపోతే ఇంకేమైనా ఉందా చూడు నా కూతురికి ఏ జాతకం కుదిరితే బాగుంటుందో ఏ నక్షత్రం కుదిరితే బాగుంటుందో ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు నువ్వు మాట్లాడకుండా అలా కూర్చో అమ్మా లక్ష్మి, నాన్న నా కూతురు పెళ్లి ఎప్పుడు అవుతుంది తండ్రి? ఇంక రారా బావగారు, ఈ జాతకాల వల్ల ఏమీ కాదు, మీ కొడుకు ఏమీ కాదు. నా మాట విని పెళ్లి తెరిపించండి, మీకు పుణ్యం ఉంటుంది అమ్మాయి బావగారు. చాలా బాగా నచ్చిందండి మాకు మీరు కట్నం ఇవ్వకపోయినా మేము చేసుకెళ్లిపోదామనే ఉద్దేశంతోనే వచ్చాం కానీ ఎవరికి ఎవరు రాసి పెట్టారో నిర్ణయించేది ఆ దేవుడే గాని మనం కాదు దయచేసి మీ సంబంధం మాకొద్దు మమ్మల్ని బావగారు, వదిలేయండి. రండి నా బిడ్డ బంగారం బావగారు, నన్ను అన్యాయం చేయకండి బావగారు. ఈ జాతకాల వల్ల కర్మ ఏమయ్యా? కాలిందే. కన్న తండ్రిగా నీ బాధ్యత తీర్చేసుకుని ఈ సంబంధం చూసి నీ కూతురు పంపించేద్దాం అనుకున్నావా ఈ పెళ్లి చేస్తే నీకు చాకరీ ఎవరు చేస్తాడనుకున్నావరా నీ ముట్టి ఎవడు కడుగుతాడనుకున్నావు నా పిల్లల్ని స్కూల్ కి ఎవరు తీసుకెళ్తాడనుకున్నావు ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో గొంతు పిసికి చంపేస్తా జాగ్రత్త. నన్నునేమనుకమ్మా ఇంకా అలా నిలబడవే దేవుడు మొహం వేసుకుని లోపలికి పద. అటు తవ్వుదువు గాని. మీరు బాగా చదువుకోండమ్మా బాగా చదువుకోండి దీని మొహానికి పెళ్లి కావాల్సి వచ్చిందా పెళ్లి దెబ్బకి నెమలి సవ్వాలా ఇవాళ కళ్ళు కూడా పుండు మాసం తినాలా నీ డాగే సత్తం చూస్తా ఉండవు వంద పందాలు కొట్టిన పుంజు కానిస్టేబుల్స్, come on, అందరిని అరెస్ట్ చేయండి. ఎవరిని పారిపోయి కొడుకుండాలి అంటున్నారు. భూకంపం వచ్చేసింది ఏంట్రా? ఏమే? నన్ను అరెస్ట్ చేస్తారట. నొక్కేండి అయ్యా వీడు చట్టానికి వ్యతిరేకంగా కోడి పందాలు ఆడుతున్నాడు. ఏటి ఏటి చట్టం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారేటండి ఏంటండి చట్టం ఏటి కోడి పుంజులు పందాలు ఆడడం 2 గొర్రెపోతులు పందాలు ఆడడం మా పల్లెటూరులో మా పేదవాళ్ళని ఏదో మటర్ చేసేసినట్టు
అరెస్ట్ చేసి జైలు తీసిపోతారా? మరి పట్టణంలో ఏం జరుగుతుంది? కోడిపుంజు పందెం కాదే, పొట్టేలు పందెం కాదే. మనిషి పోట్లాడి గుద్దేసుకుంటుంటే, రక్తాలు గారి చచ్చిపోతుంటే పై సాచిక ఆనందం పొందుతున్నారండి ఈ కోటీశ్వరులు. వాళ్ళు బాక్సింగ్ పోటీలు ఎట్టొచ్చా? వాళ్ళు గుర్రపందెం ఆడొచ్చా? అది చట్టమా? చెప్పండి, అది చట్టమా అని అడుగుతున్నాను. పేదోళ్ళకో న్యాయం, పెద్దోళ్ళకో న్యాయమునా? నేను ముందు నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను, ఈ డిఫరెన్స్ నేను ఒప్పుకోనని. చట్టం ముందు అందరూ సమానమే. దీన్ని బేస్ చేసుకుని నేను కోర్టులో కేసేసి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను. ఈ చెరువులో ఉన్న చేపల్ని, అక్కడ చెరువులో ఉన్న రొయ్యల్ని సార్. అర్జెంట్ గా ఈ వేళ పట్టేసి కాకినాడ పోర్టుకు పంపించండి. సరే, సార్. షిప్ వచ్చేస్తుంది. ఈ రోజు అమెరికా వెళ్ళిపోవాలి. అలాగే సార్. ఎంతమంది మనుషులు కావాలన్నా పురమాయించండి. ఒక్క నిమిషం వేస్ట్ అవ్వకూడదు, ఒక్క చేప పాడవకూడదు. వెళ్ళండి. సరే సార్. మ్మ్. రేయ్, అయ్యా చేపలకి మేత బాగా వేస్తున్నావా? వేస్తానండి. బాగా చూసుకో. అలాగేనండి. ఒరి ఏంటిది? నీళ్ళు రావటం లేదటి? తోటంతా ఎండిపోతుంది. ఒరి నీ అమ్మ, ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు వచ్చిన దగ్గర నుంచి మా పొలాలన్నీ మంట కలిసిపోతున్నాయి, మా వరిసేలు ఎండిపోతున్నాయి, మా చెరువు తోటలు మాడిపోతున్నాయి. రేయ్, ఎవడ్రా వాడు? మా చాలకొచ్చే నీళ్ళకి అడ్డుకట్ట వేసేది ఎవడ్రా వాడు? ఏంటి నేనే? రేయ్ బాబురావు, మర్యాదగా చెబుతున్నాను, ఆ తూము వదులుతావా లేదా? వదలను. ఏం చేస్తావు? నీళ్ళు ఇయ్యనంటే పుచ్చలు లేచిపోతారు. రేయ్, ఎవడ్రా మా నీళ్ళు ఆపుకోవద్దంటాడు? రేయ్, నిన్ను ఈ గంగమ్మ తల్లికి బలిచ్చేస్తాను. ఎవరైనా మానీలు కట్టేశాడు? నరికి పోగులెడతాను. నరికి పోగులు పెడతాను చూడరా. ఇంకా చూస్తాంటే అని మరిచే. ఏంట్రా గొడవ? ఆగండి. ఆగమన్నానా? ఏంటా ఎలమందా? ఏం జరిగింది? చూడండి ప్రెసిడెంట్ గారు, మీరు దేవుడి మాన్యంలో చేపల చెరువులు వేయక ముందు మా పొలాలు సంవత్సరానికి 3 పంటలు పండేవండి. మీరు చేపల చెరువులు వేసిన తర్వాత ఒక్క పంట కూడా పండటం లేదు, ఒక్క నీటి చుక్క కూడా మాకు రావడం లేదు. అన్ని మీ చేపల రొయ్యల చెరువులకే తరలిపోతున్నాయి. మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి, మా కొబ్బరి చెట్ల పంట నాశనం అయిపోతుంది. మా నీళ్లు మాకు వదులుతారా లేదా? గట్టిగా మాట్లాడుకో, మీ నీళ్లు మీకు వస్తాయి. ఇలా ఎంతకాలం చెప్తారు ప్రెసిడెంట్ గారు? మీరు రొయ్యల చెరువులు వేసిన దగ్గర నుంచి ఇక్కడ బోర్లు కొట్టినా, నుయ్యిలు కొట్టినా అంతా ఉప్పు నీరు పడుతుంది. పవిత్రమైన గోదావరి ఒడ్డును పుట్టి తాగడానికి గుక్కడి మంచి నీళ్ళు. మా వాటా నీళ్లు మాకు ఇస్తారా లేదా? ఆగండి. చెప్పండి. ఈడ గోల చేస్తే నీళ్ళు వస్తాయా? గోల్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీ నీళ్లు మీకు వస్తాయి. పోండి, పోండి ఇక్కడి నుంచి. వస్తున్నా. మీకోసం ఎదురు చూస్తున్నా. రండి రండి. అందుకే కదా వచ్చాను. అక్కడ ఆయన ఉన్నారు. ఉంటే అంటే మీరెలా రండి. చిన్నప్పుడు మీ అమ్మ చనిపోతే నీ ఆలనా పాలనా చూస్తుందని చిన్న పిల్లయినా సరే అని దీన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడది ఇలా రాక్షసిలా తయారైంది. పాప పుణ్యాలన్నీ ఎక్కడో కాదమ్మా, ఇక్కడే అనుభవిస్తున్నాను. మన విషయం మా ఆయనకు తెలిసిపోయింది, మా పిల్లలకు తెలిసిపోయింది, ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. మిమ్మల్ని నమ్ముకున్నాను. నా పిల్లల పేరు ఏదన్నా ఆస్తి రాస్తే. ఏంటే, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేదని కాదు, వాళ్ళ పేరున ఆస్తి రాస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా. రాస్తా. ఇంకొకసారి నా గుమ్మం తొక్కి నా ఇంట్లోకి వచ్చి మా అమ్మకేసి కన్నెత్తి చూసావో నరికి పొగలు పెడతా. పోరా బయటికి, పోరా బయటికి, పోరా. ఎన్ని గుండెలే నీకు? ఏమనుకుంటావు నువ్వు నన్ను? నువ్వు కూడా మీ అమ్మతో పాటు నా పక్కలో పడుకుంటే చాలా బాగుంటదే. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. అప్పుడుగా నీ పొగరు తగ్గదే. ఏమన్నావే? ఇలా రావే నువ్వు. ఏమన్నావు నువ్వు ఇందాక?
నా పిల్లల పేరు మీద ఆస్తి రాస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని అన్నాను. అన్నావు కదా శబాష్ శబాష్. అయితే దీన్ని నా పక్కలో పడుకునే ఏర్పాట్లు చేయి. అందుకు దాన్ని ఒప్పించు. అప్పుడు రాస్తాను. భగవంతుడా, నీ భూములు ఈ దుర్మార్గుడిగా అంటగట్టినందుకు, నా చెల్లెలి బతుకులో నిప్పులు పోసినందుకు నాకీ గతి పట్టింది. అమ్మా చెల్లెమ్మా అన్నపూర్ణ. సూరమలాగుంది. రాత్రి పిట్టమాసం ఉండమంటే పుట్టుపులు చేశాను తిన్న చాలే. అన్నపూర్ణమ్మ ఎవలే? మన భద్రయ్యని కన్న తల్లి అన్నపూర్ణమ్మ. ఆగు. అమ్మా అన్నపూర్ణ, దేవుడి నగలు కాజేసినందుకు నీకు గ్రామ బహిష్కరణ విధిస్తున్నాను. నువ్వు బంధువైనా సరే ఎవరైనా సరే ఊరి కట్టుబాట్లను గౌరవించాల్సిందే. పెద్దలు చెప్పింది వినాల్సిందే. అమ్మా ఏటమ్మా గట్టు నుండిపోయావు? రా అమ్మా రా, మన ఇంటికి వెళ్దాం రా. సూరమ్మ, నువ్వే ఇటు వస్తావా? అట్టాగట్టాగే రమ్మ. వస్తున్నా రాయ్యా. నేను పొలిమేర దాటి రాకూడదమ్మా, అందుకే రాలేదు. సూరమ్మ, ఒక్కసారి నా బిడ్డను చూడాలనుందమ్మా. ఒకేసారి ఈ పొలిమేర దాటి ఊర్లోకి వస్తే కట్టుబాటు తప్పిందన్నవుతానమ్మా. ఆ పని నేను చేయలేదు. అందుకే ఒక్కసారి నా బిడ్డని చూపిస్తావా? ఏటమ్మా, నీ బిడ్డ నువ్వు చూడడానికి మా పర్మిషన్ ఏటికి? ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు ఉండయ్యా. అమ్మా, నీ బిడ్డ నీకు చూపిస్తాను గాని ఆడితో నువ్వే ఆడికి కన్న తల్లిని చెప్పొద్దు. సూరమ్మ, అలాగ చెప్పినావు అనుకో, ఆడు మా ఇద్దరిని ఒగ్గేసి నీ వెనకాలే అమ్మా అమ్మా అని తిరుగుతాడు. మమ్మల్ని పట్టించుకోడు. అమ్మా, ఆడిని చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకొని పెంచినాను. ఆడిని చూడకుండా, ఆడు లేకుండా, ఆడు అమ్మా అని పిలిచే పిలుపు వినకుండా నేను బతకలేనమ్మా. ఆడిని నా నుంచి దూరం చెయ్యొద్దు. అయినా నువ్వు ఆడి నాకు ఇచ్చేటప్పుడు మాట ఇచ్చినావు. ఆ మాట నువ్వు తప్పొద్దు. అలాగ మాట తప్పినావనుకో, అది నీ కన్న పేగుకి, నా పెంచిన మమకారానికి నువ్వు అన్యాయం చేసిన దాన్ని అవుతావు. అది చూసుకో. లేదు సూరమ్మ, లేదు. నేను మాట తప్పను. నువ్వు వాడిని పెంచి పెద్ద చేసావు. నీ కంటికి రెప్పలా చూసుకున్నావు. నువ్వు వాడి మీద పెట్టుకున్నావు ఈ మమకారానికి నేనెప్పుడు అడ్డం రాను సూరమ్మ. నేనే వాడి కన్న తల్లిననే నిజాన్ని చెప్పనమ్మా. దయచేసి ఒక్కసారి చూపించు. చెప్పను. అంత మాటలకమ్మా, చూపితానమ్మా. ఆడ నీకు చూపిస్తాను. నువ్వు వాడిని కన్న తల్లివి కదమ్మా. అమ్మా, నువ్వు పొలిమేర దాటి రావద్దు. నువ్వు ఇక్కడే ఉండు. నాన్న తీసుకొస్తానాన్ని. అలాగే. నువ్వు పదయ్యా, నువ్వేనే ఉండమ్మా. మంచిగా వెళ్ళిరా సూరమ్మ. కొడుకా భద్రయ్య, ఎక్కడున్నారా? సూరమ్మ నా భద్రని తీసుకొస్తుంది. నా బాబు వస్తాడు. నా బాబు వస్తాడు. అమ్మా 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 అమ్మా, ఎవరమ్మా మీరు? ఇలా ఇలా కూర్చోమ్మా. కూర్చో. అమ్మా, నీళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, ఎవరమ్మా నువ్వు? నేను చెప్పమ్మా. ఎవరమ్మా? ఎవరమ్మా నీది? ఓలమ్మో, ఓరయ్యో, లగో 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 లగో.
ఏంటమ్మా? ఏం లేదు బాబు, ఏం లేదు. నా మీసాలు దూతున్నావు? ఎవరు తల్లి నువ్వు? నేనా? వాళ్ళమ్మో ఏందే? అమ్మా, ఎవరో ఈ అమ్మ నా మీసాలు దువ్విందే. బాగా అలసిపోయి పడిపోబోయింది. పిచ్చి తల్లయ్యా. పొలంలో కొబ్బరి పడం కూడా ఆహా. తాగమ్మా, తాగమ్మా, తాగు. మెల్లగా మెల్లగా. మెల్లగా మెల్లగా. అమ్మా, ఎంత దాహం వేసింది తల్లికి. ఎప్పుడు ఎంగిలి పడిందో తల్లి. అమ్మా, నేను వెళ్ళి కూడెట్టుకొస్తానే. ఆ ఇంట్లో వండే ఉందిగా. నా బిడ్డమ్మ గొడ్డులా కట్టబడతాడు, ఆటో నడుపుతాడు. ఓరయ్యా రా పదా. ఆడేనమ్మా నీ కడుపు పంట. కడ్డు నిండా చూసుకున్నావా తల్లి? సురమ్మ, ఇవాళ నా కొడుకుని చూసుకున్న తర్వాత నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా ఆనందంగా ఉంది. సురమ్మ, నేను ఈ పొలమేరలోనే ఉంటాను. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నీ కొడుకుని, నా భద్రని చూసుకోవచ్చా? అప్పుడప్పుడు చూడటం ఏంటమ్మా, రోజు అన్ని చూద్దు గాని. ఆడి చేతోనే నీకు కూడి పంపిస్తాను. మారాడిలా ఉందో గాని ఈయన్నే ఆడితో చెప్పి నీకు పాకు కూడా వేయిస్తాను. మా అమ్మ గారు నువ్వు విండే ఉండమ్మా. ఇవాళ లేచిన దినం చాలా మంచి దినం అమ్మా. నువ్వు నీ బిడ్డను చూసుకున్నావు, నేను నిన్ను కలుసుకున్నాను తల్లి. ఈశ్వర, నా బిడ్డ చల్లగా ఉన్నాడు, నాకంతే చాలు. సోదా అమ్మ సోదే, ఏ తల్లని సోది చెప్పించుకోదేటి? ఎరుకల సాని, ఆ? ఓ ఎరుకల సాని. అయ్య బాబోయ్ బాబోయ్, ఇవాళ మంచిగా రాక తగిలింది. వస్తున్నాను బాబు. రామ్మా, రా తల్లి రా. ఏడు బాబు కబురెట్టారు. నా కూతురికి సోది చెప్పు తల్లి. అమ్మా లక్ష్మి, నీకెప్పుడు పెళ్లి అవుతుందో ఎరుకల సారి చెబుతుందమ్మా. ఈ బిడ్డ నీ బిడ్డ అయ్యా? అవునమ్మా. బంగారు తల్లి. చేయి చూపించు. అయ్యా, అమ్మా. ఈ బిడ్డ కన్న తల్లి ఎవరో గాని అదృష్టవంతురాలు. రాయే తల్లిరా, సోది చెప్తా. చెప్పమ్మా. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, బెజవాడ కనకదుర్గ, అంబ పలుకు జగదంబ పలుకు, అమ్మా పలుకే తల్లి పలుకు పలుకు. అమ్మో నీ హస్తరేఖల్లో పుంజున్నాడే తల్లి. అటుకో అమ్మ అటుకో, ఇది అటుకో. ఆడు దక్షిణ దిశనున్నాడే తల్లి, ఆడు దేశ సంచారే తల్లి, ఆడు వేగొత్తాడే తల్లి, నిరులా గెత్తికెళ్తాడే తల్లి. ఏంటే నీ దుకాణము నువ్వును? ఆయన అడగడము బాగుంది, నువ్వు సోది చెప్పడం బాగుంది. నువ్వు లేవే. ఏయ్ లే ముందు, బయటికెళ్ళు. ఏడ్తలలో కసురుకుంటావో? ముందు బయటికి అది కాదు. వెళ్ళమంటుంటే. అయ్యో, పట్టడన్నం పెట్టి తల్లివేనా తల్లి నువ్వు? ఎట్టాంటి తల్లో నాకు తెలుసు. నువ్వు చెప్పిన సోచాలు గాని ఎల్లో. ఏమే, నీ పెళ్లికి అంత తొందర వచ్చిందా? ఏమయ్యా, ఎదుగొచ్చిన పిల్లకు నేను పెళ్లి చేయలేదని, దాన్ని నేను రాక్షసులా చూస్తున్నానని, గయ్యాలిలా చూస్తున్నానని ఈ సోద్దంతా చెప్పి ఊరంతా టౌకేయించాలని చూస్తున్నావా? పిచ్చి పిచ్చి ఏషాలు వేసావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. అమ్మా, నన్ను చూడు, దానికి ఎప్పుడు పెళ్లి చెయ్యాలో, ఎలాంటి మొగుడు కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు. మళ్ళీ నీ కూతురు పెళ్లి ఊసెత్తావో జాగ్రత్త. ఏంటట్ట చూస్తున్నావు? నువ్వు చెప్పిన సోచాలు కానీ ఎలా వెళ్ళమంటుంటే సోదమ్మా, ఇటు రా తల్లి. ఏడు బాబు, ఈ రాక్షసి నా బిడ్డ జీవితాన్ని ఎప్పుడు నాశనం చేస్తుందేమోనని భయంగా ఉంది. ఏ కులమైనా పర్వాలేదు, ఓ మంచి కుర్రవాణ్ణి చూడు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఏ కులమైనా పర్లేదా బాబు? అవునమ్మా, ఓ మంచి కుర్రాడైతే చాలు. ఏ కులమైనా పర్లేదంట. అలాగే బాబు, మీ పిల్లకి మంచి సంబంధం చూస్తాను. నేను వస్తానయ్యా. ఏటీఎల్ నక్కతో తొక్కొచ్చాను. మర్చిపోను తల్లి. ఓ మహాలక్ష్మి తల్లి, ఏంటి చెప్పు. ఏట్లేదు తల్లి, మీ అయ్య నన్ను పిలిచి మా పిల్లకు మంచి సంబంధం చూడు, ఏ కులమైనా ఇబ్బంది లేదు, పేద పిల్లోడైనా పర్లేదు అని చెప్పినాడు తల్లి. మరి నువ్వు మా భద్రం చేసుకుంటావా తల్లి? నీకిష్టమైతేనే తల్లి, ఇందులో బలవంతం ఏమీ లేదు. మీ అయ్య చెప్పినాడు, మంచి కుర్రాడు, పిల్లను బాగా చూసుకుంటే చాలు అని చెప్పినాడు. అందుకని
మా భద్రే కంటే మంచి కుర్రాడు ఎక్కడ దొరుకుతాడమ్మా? ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అందుకే నేను అడుగుతున్నాను తల్లి, నువ్వేమిటి అనుకోకమ్మా. నీకు నచ్చితేనే. ఆడు నీకన్నా వయసులో మరి పెద్దోడే అనుకో. ఆడికి నేను చెప్తున్నాను పెళ్లి చేసుకోరా అని. ఆడు నా మాట వింటేనా ముందు చెల్లెలకు పెళ్లిలు అవ్వాలా, అప్పుడు నేను చేసుకుంటాను అన్నాడు. ఆడి గురించి నీకు తెలుసు కదమ్మా, అందుకే అడుగుతున్నా. సూరమ్మ, అందుకే భద్రయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆహా. ఆయనంటే ఎంతో గౌరవం. మరి మా భద్రయ్యకి ఈ మాట చెప్పేనా? చెప్పు సూరమ్మ. లగ్గం ఖాయం చేసేనా? చేసి మరి మీ అయితే ఈ మాట చెప్పేస్తావా? చెప్పేస్తాను. ఓలమ్మో తల్లే, ఓ అమ్మో, మీ అమ్మ రాచేసి దాని సంగతి మర్చిపోయింది. ఇది నా పెళ్లి, నా ఇష్టం. వెళ్ళి సూరమ్మ. అట్టాగే తల్లి, అట్టాగేనమ్మా. ఓ లగి 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 లగి. ఏమే ఆటో తోలుకుని బతికే ఆ భద్రయ్య గాడే నీ మొగుడు అనుకుంటున్నావా? వాడిని నీ మనసులోంచి తీసిపారే. ఆ పక్కన ఈ బాబు గారికి చోటివ్వు. అందరి బతుకులు బాగుపడతాయి. నీలాంటి నీచ బతుకునే బతకలేను. లక్ష్మి, ఏమే? మర్యాదగా నేను చెప్పినట్టు విను. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఎవరికి బతికేలేదే. పెద్ద పతివ్రతలాగా పోజు కొడితే నువ్వు నీతి మంత్రాల వరకు నీకు బంగారు కవచం తొడుగుతారనుకుంటున్నావా? డబ్బు 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 కోసం పాప పనులే చేయలేను. అది పాపం కాదు, పరమార్థమే. అలా డబ్బు నాకు అక్కర్లేదు. పేదోళ్ళ నీతికి గుర్తింపు ఉండదే. పేదోళ్ళ నీతి పైసా కూడా పనికిరాదు. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నన్ను చంపినా నేను చేయను. ఏంట్రా నీ డీలుగుడు? మా నాన్న నేను చేయకు. ఇక్కడి నుంచి వెళ్ళు. చేయితే తల్లిని ఎదిరిస్తున్నావు. అంటే కాళ్ళు చేతులు ఎరగొడతాను. నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యా మాజీ ప్రెసిడెంట్ గారు, ఈ పసరపోతు మీరు లేచి పరిగెట్టాల్సిందే. ఏమైంది సార్? సార్ ఏమైంది? నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను. వెళ్ళి కాపాడుకో నాయనా, కాపాడుకో. నా ఆటో తోలుకొని బతికేవాడివి నా పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవుతావా? అవుతాను. అమ్మా, వీడంటే ఈ అమ్మాయికి ఇష్టం లేకపోయినా, అటు తండ్రికి ఇష్టం లేకపోయినా, ఒక తల్లిగా నువ్వు చేయాల్సిన పనేనా ఇది? నువ్వు మనిషివా పశువా? నువ్వెవడెవరా మధ్యలో మా సొంత విషయాల తలదొచ్చడానికి? మర్యాదగా దాన్ని ఒంటి మీద చేతికి బయటకు వెళ్ళావు. ఆయన నా మనిషి. ముందు వీడి బయటకు వెళ్ళమను. నార్మల్ చెప్తుంటే నీకు కాదట. మర్యాదగా బయటకు వెళ్ళావు. ఎక్కడికి వెళ్తావే? చూస్తావేంటి బుల్లమ్మా? పిండి రొప్పిన చేత్తో తేతది. అది భద్రయ్య, రా భద్రయ్య. నా బిడ్డని నీకిచ్చి పెళ్లి చేస్తానయ్యా. నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. సుఖంగా ఉండండి. సంతోషం సార్. అదే మార్చుకుంటాను. ఏయమ్మా నువ్వు దండి. ఆగడా, పెళ్లి బ్రహ్మాండంగా అయిపోయింది. అక్కడ బావులు, బామ్మర్దులు, మేనత్తలు అందరూ పదండి. వంగ మాసంతో భోజనాలు అరేంజ్మెంట్ చేసినాను. అందరూ వెళ్ళండి, భోజనాలు చేయండి. వెళ్ళమ్మా, మీరు రండి అయ్యా. అమ్మా ఇలా రండి. పదం. పోలేరమ్మ వారసురాలు, మా ఊరి దేవత, మన ఊరి పేరెంటాలు. ఈ అమ్మ ఆశీర్వాదం కోసమే మిమ్మల్ని తీసుకొచ్చాను. అమ్మ కాళ్ళకు దండం పెట్టండి. ఆశీర్వదించమ్మా. లేవండి బాబు. మీరిద్దరు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలి. సూరమ్మ, నాకిచ్చిన మాట ప్రకారం నాకు అదే నీ కొడుకుని కోడల్ని తీసుకొచ్చి చూపించాం. చాలమ్మా, ఈ ఆనందం నాకు చాలు. చాలు చాలమ్మా. అమ్మో చాలానికి తల్లి, మా ఇద్దరు పెళ్లి భోజనం తినేలా. అమ్మా గాజులు బుర్లు పెట్టవా తల్లికి. నమస్కారం అమ్మా, వస్తామమ్మా. రాబులే, ఆకలి దాని చేస్తుంది. భోజనం భోజనం అయిపోయింది కదా అని వెళ్ళకపోవడం కాదు. మన ఊరు కొట్టుల చేత మంచి రికార్డింగ్ డాన్స్ తెచ్చించాను, చూసి వెళ్ళండి. అమ్మో, స్టేషన్ తీసుకుపోతారు.
చట్ట ప్రకారం గ్రామాల రికార్డింగ్ డాన్స్ ఆడడం ఆడించడం తప్ప ఏంటండి రికార్డింగ్ డాన్స్ చూడడం తప్ప దేనికోసం అరెస్ట్ చేస్తారు మీరు మాకు ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదా మాట్లాడితే చట్టం అంతా మీ చట్టం తల్లి సెట్ అయిపోండి ఏంటండి మీ చట్టం పల్లెటూరులో ఉద్యోగం సోద్యోగం లేని కుర్రోళ్ళు ఏదో రికార్డ్ డాన్స్ చేసుకుంటే అదేదో మడ జరిగిపోయినట్టు ఏదో మానభాగం జరిగిపోయినట్టు ఏదో దొంగతనం జరిగిపోయినట్టు అరెస్ట్ చేస్తారా మీరు చేయండి చూద్దాం ఏంటండి మన మా టీవీ ఈ టీవీ కొంటాగింటే మా ఎస్ఐ గారు కూతురు ఎవరనుకుంటున్నా మనమే ట్రైనింగ్ ఇప్పించారు మొన్న స్టేట్ ఫస్ట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేషనల్ వెళ్తుంది మై డాటర్ అయితే ఉన్నోడు కోన్యాయం లేనోడు కోన్యాయం అన్నమాట అసలు నీ బేబీ చేత డాన్స్ చేయించి ముసలోళ్ళు కూడా రెచ్చగొడుతున్నందుకు నీ మీద నీ బేబీ మీద కేసు సార్ మీ బావ నా గొంతులో పచ్చి వెలక్కాయలా తయారయ్యాడు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. దానికి నన్నేం చేయమంటారు సార్? వాడికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. సార్ వాడి చెల్లెలంటే వాడికి చాలా అభిమానం కదూ? అవును సార్, వాడు చాలా సెంటిమెంటల్ ఫెలో. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి సార్. 10 లక్షల కట్నం ఇప్పిస్తా. చాలా మంచి సంబంధం సార్. వాట్ యు సే? చెప్పు. అలాగే సార్. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు ఏం కావాలి? మన బాబు సంగతి ఏంటి? నన్ను అన్యాయం చేయకండి, నన్ను అన్యాయం చేయకండి, మీకు దండం పెడతానండి. ఏంది అన్యాయం పెద్ద కటింగ్ ఇస్తున్నావు? చూడమ్మా, నీ మీద నాకు మోసు తీరిపోయిందే. ఇక నుంచి నువ్వు నా భార్య కాదు. నీకు తెలుసా, నేను వేరే పెళ్లి చేసుకోబోతున్నాను. 10 లక్షలు కట్నం తెస్తుంది. 10 లక్షలు. ఈ పెళ్లి నేను జరగనివ్వను. మా అన్నయ్యకి చెప్తాను. నర్మాయ్, ఏంది మాట మాటకి అన్నయ్య అని రెచ్చిపోతున్నావు? మీ అన్నయ్య జార్జ్ బుష్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే సీఎం? ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవరే వాడు. ఏమండి, నన్ను మీరేమన్నా భరించాను, మా అన్నయ్యని ఏమన్నా అంటే నేను సహించను. ఏం చేస్తాను? ఏమైంది తమ్ముడు? మీ చెల్లిని మీ బాబు కొట్టి చంపేస్తున్నాడు. సౌబతుకులు ఉంది. ఎల్లు. నా చెల్లికి ఏమైందమ్మా? ఏమో బాబు, పొగుడు మీద అలిగి తిండం మానేసింది. కడుపుతో ఉంది కదా, పడిపోయింది. చెల్లెమ్మా, మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదే? దీని మొగుడు డ్యూటీకి పోయాడు. ఎవరు తీసుకెళ్తారు? చెల్లెమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. నా తల్లి. అమ్మా కష్టం వచ్చుకోమ్మా. వెళ్తానమ్మా. అమ్మా కష్టం వచ్చుకో. వచ్చేసావమ్మా, దగ్గరికి వచ్చాం. చెల్లెమ్మా కష్టం వచ్చుకోమ్మా. హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తున్నాం. కష్టం వచ్చుకో. ఏంటిది? శోభనమని తెలిసి కూడా ఇంకా రాలేదు మా భద్రయ్య. అమ్మా వచ్చేసావమ్మా, దగ్గరికి వచ్చాం. టైం అయిపోతుంది సార్. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేకపోతే నా లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. కానిస్టేబుల్ గారు, త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేయండి, లేకపోతే టమాటోలు అంతా పాడైపోతుంది. మంత్రి గారు వస్తున్నారు, ఎంతసేపు అయినా వెయిట్ చేయాల్సిందే. ఎంతసేపు వెయిట్ చేయమంటారండి? అవతల బ్యాంక్ టైం అయిపోతుంటే కూలీలు బట్వాడా ఇవ్వాలి. ఏమండే కానిస్టేబుల్ గారు, ట్రాఫిక్ క్లియర్ చేయండి. మా తమ్ముడు తలపల్లి రక్తం పోతుందండి, హాస్పిటల్ తీసుకెళ్లాలండి బాబు. ట్రాఫిక్ క్లియర్ చేయండి, ఆసుపత్రికి తీసుకెళ్లాలండి. మా తమ్ముడు సాగు పోతున్నాడండి. ఇప్పుడు అయ్యా కానిస్టేబుల్ గారు, మా చెల్లి కడుపుతో బాధపడుతుంది సార్. ఇంకో మనిషి కూడా సాగు బతుకులో ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళాలి. ప్లీజ్ వదిలేండి సార్. మంత్రి గారు అందువేలో ఉన్నారు, ఆయన వెళ్ళగానే పంపిస్తాను. ఇప్పుడు నిన్ను పంపిస్తే అందరినీ పంపించాలి, నా ఉద్యోగం ఊడిపోతుంది. అదే సార్ అలా అంటారు. వెళ్ళు. ఎంతసేపు వెయిట్ చేస్తామండి? మంత్రి గారు వెళ్ళేంత వరకు. తమ్ముడు 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 రే ట్రాఫిక్ కోలారా, మీ నిబంధనలు మా తమ్ముడిని చంపేశారా? చంపేసినారా రే? చెల్లెమ్మ, నా చెల్లెమ్మ కూడా ఇదే గతి పడుతుందేమో. నా చెల్లెమ్మ చచ్చిపోకూడదు.
భద్రయ్య ఎవర్రా మీరు? చెబుతాం గాని ఊరికి పోలేరమ్మ కాపలా కాసినట్టు ఈ ఇంటికి కాపలా కాస్తున్న నువ్వెవరివే? ఎవర్నా? నీ అబ్బా! ఏందే ఆడదానివి కచ్చా బిగించేస్తే మేము భయపడిపోతామా? చెప్తా. నీ తల్లి! రేయ్! రేయ్! నీ అబ్బా! రండ్రా! నిన్ను నరికి పోగలు పెడతానే. నీ కూతురు ఎవరిని వడికించి పెళ్లి చేస్తావా? నీ కూతురు బతుకు మా ధర్మారావు. సాధారణమేనా? ఇది ఆడపుట్టేనా? ఏ తల్లైనా కూతురు బతుకు నాశనం చేయాలని చూస్తుందా? కట్టుకున్న మొగుడు సంపాదన చూస్తుందా? సావు! నువ్వు తల్లివేనా? బతకడానికి ఏం లేదు, నువ్వు బతకడానికి ఏం లేదు. సావే, సావే నీ తల్లి రాక్షసి. బిడ్డ! అమ్మా నర్సమ్మా, నా చెల్లికి ఎలా ఉందమ్మా? మీరేం కంగారు పడకండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఒక వారం రోజుల్లో డిశ్చార్జ్ చాలా సంతోషం అమ్మా. మంచిది. థ్యాంక్స్ అమ్మా. అమ్మా నా చెల్లి బాగుంది. భగవంతుడా. దీన్ని బయటికి ఇచ్చేయండి రా. నాకే ఎదురు తిరుగుతావే. ఒరేయ్, నా కూతురు ఏమైనా చేశావో నీ చేస్తాను. వెనక్కి మన బిడ్డకి అన్యాయం చేయకు, మన అల్లుడికి అన్యాయం చేయకు. వాడి వెనక్కి బొమ్మలు బొమ్మలు. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి. నిన్ను చంపితే గాని నా దరిద్రం వదలరా. నేను చేయకు, నీకు దండం పెడతాను. భద్రయ్య నీకు తాళి కట్టాడు, కానీ శోభనం నేను చేస్తాను. నన్నే చేయకు. వాడు నీకు మొగుడు, కానీ నీకు పుట్టబోయే బిడ్డకు నేను తండ్రినవుతాను. నీకు దండం పెడతాను, నీ చేయకు. అమ్మో, చచ్చిపోయాడు ముసలాడు. ఏమండి, ఏమండి? ఏమండి, నా మొగుడు నేను చంపేశానండి. ఎంత పని చేసావే? చచ్చిపోతాడు అనుకోలేదండి. ఎందుకు చంపావు? మీ ఇద్దరి మధ్యన అడ్డెందుకని ఆపబోయారండి. చచ్చిపోయాడు. ముందు పద. ఇటండి. మట్టేద్దాం. మాణిక్యం, ఈ విషయం ఎవరికి చెప్పదు. నువ్వు ఇంటికెళ్ళు. అలాగేనండి. వెళ్ళు. జరిగిపోయింది దేవుడా.
అమ్మని తీసుకురావడానికి వెళ్ళాడు. 24 గంటల నాన్న అన్న మాట తప్పితే అమ్మ నిన్ను నోటండి రాదంటే చూడు. మీ నాన్న మీ అత్త కలిసి నా తల్లిలో పగలగొట్టారు. అమ్మకేమైందో, అమ్మ ఎలా ఉందో, చచ్చిందో బతికిందో అన్న ఆలోచన లేదు. నేనేమైపోయినా మీకు అక్కర్లేదే. భద్రయ్య భద్రయ్య నాన్న రే ధర్మరావు! చూస్తారే, వేసేయండి. నేనేం చేశాను? నన్ను అరెస్ట్ చేస్తారు? మాజీ ప్రెసిడెంట్ ని హత్య చేశావురా నువ్వే. మాజీ ప్రెసిడెంట్ గారిని నేను మద్దతు చేశానా? నువ్వేరా? నువ్వే నా భర్తను చంపింది. నువ్వు అడిగిన కట్నం ఇవ్వలేదని, మా ఇల్లు నీ పేరు మీద రాయలేదని, నా భర్తను గొడ్డలతో తల బద్దలు కొట్టి చంపేయలేదు. అత్తమ్మా! అత్తమ్మట అత్తమ్మ, నన్ను విధవం చేసిన యాదవ. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మావయ్య గారిని నేను గొడ్డలతో కొట్టి చంపేశానా? అవును. బాబు ఎస్ఐ గారు, సిఐ గారు, మీరు నమ్మండి సార్, మాజీ సర్పంచ్ గారిని నేను చంపలేదు సార్. ఇదిగో ఈ దుర్మార్గుడు నా భార్యను పాడు చేస్తే ఆ అవమానం భరించలేక చనిపోయింది సార్. ముందు వీడిని అరెస్ట్ చేయండి సార్. నోర్మై, మాజీ ప్రెసిడెంట్ చెప్పింది నువ్వేనని స్వయంగా అతని భార్య చెబుతుంటే మా దగ్గర ఎక్స్ట్రా మాట్లాడతావరా సార్? అందులోను నీ భార్యని మానభంగం చేసి ధర్మారావు గారిని చంపారని చెప్తావా? రేయ్, నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కుళ్ళ పొడిస్తేనే గాని నిజం చెప్పవరా? ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. సార్ సార్ సార్, ఇది అన్యాయం సార్, ఇది చాలా అక్రమం సార్. మాజీ సర్పంచ్ నేను తప్పలేదు సార్. నడి రోడ్డు మీద పోలీసు పంపుతున్నావు, ఎవడా నువ్వు? ఎవన్నా? నువ్వు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు బాబుని. ముందు దించండి. ఎందుకు దింపాలి? వాడు మర్డర్ చేశాడని రిపోర్ట్ ఇచ్చారు, అందుకు తీసుకెళ్తున్నాం. తెలుసా నీకు? మడ్రా మర్డర్ చేసిన వాళ్ళందరినీ మీరు తీసుకెళ్తున్నారా? ఎస్, తీసుకువెళ్తాం. పట్ట పగలు 10 మంది చూస్తుండగా నడి రోడ్డు మీద నరికి పోగులు పెట్టిన వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తున్నారా? ఈ దేశంలో పేదోడు మర్డర్ చేసినా చెయ్యిపోయినా జైల్లో పెట్టి కుళ్ళబొడిచి చంపేస్తారా? ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయమా? నా కొడుకు మర్డర్ చేయకపోయినా అరెస్ట్ చేసేస్తారా? దండ పెడతాను, నొక్కేయండి బాబు. అయ్యా, ఎన్నాడు నా మగుడు ప్యాకెట్ ఆడినా, కోడి పందాలు ఆడినా, జూదం ఆడినా, ఆడు తాగే సల్లరి చేసినా మీకు దండ పెట్టి ఒక్కేయండి బాబు అంటూ ఒక్కేసినారయ్యా. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా బిడ్డ ఎవరిని చంపలేదు బాబు, ఏ తప్పు పని చేయలేదు. నిజం చెప్తున్నాను, తల్లి చెప్తున్నానయ్యా. నా బిడ్డ నొక్కేయండి అయ్యా. నువ్వేమన్నా చెప్పుకోవాలంటే కోర్టుకు వచ్చి చెప్పుకో, మా టైం వేస్తే మాకు. అయ్యా భద్రుడు, అమ్మా! భద్రుడు, ఒరేయ్ కొడకా! అమ్మా! నాన్న! చెల్లమ్మా! అమ్మా! అమ్మా! భద్రయ్య! అమ్మా! 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 ఆంటీ ఆంటీ ఆంటీ
ఎవరు బాబు ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది? మా అమ్మ మా నాన్న చంపేసింది ఆంటీ. నాకు భయం వేస్తుంది ఆంటీ. ఆంటీ నాకు భయం వేస్తుంది ఆంటీ. కట్టుబాటు దాటి ఊళ్ళోకి వెళ్ళడం వల్ల నాకే శిక్ష విధించినా సరే నా బిడ్డను రక్షించుకోవాలి. ఇవ్వండి. రండమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. కూర్చో. ఏంటి విశ్వనాథం గారు ఇలా వచ్చారు, చెప్పండి. ఏం లేదు సార్, ఆ ధర్మపురి మాజీ ప్రెసిడెంట్ హత్య కేసు రీకన్సిడర్ చేయమని మిమ్మల్ని కోరడానికి వచ్చాం. ఐసి. అవును, ధర్మపురి మాజీ ప్రెసిడెంట్ హత్య కేసు క్లోజ్ అయింది కదా? అవును సార్, హతుడి భార్య ఇచ్చిన రిపోర్టు ప్రకారం కేసు పూర్తయిపోయింది సార్. కానీ ఈ కేసు విషయంలో ఆమె పోలీసులతో కుమ్మక్కై కేసును పక్కదోవ పట్టించింది. ఐసి. స్వయాన హతుడి కొడుకేని ఈ అబ్బాయి హత్య చూశాడు సార్. అలాగా? అసలు ఏం జరిగిందో ఈ అబ్బాయిని అడగండి. చెప్పు బాబు, ఏం జరిగింది? చెప్పు, సార్తో చెప్పు. ఆ రోజు మీ నాన్నని ఎవరు చంపారో చెప్పు. అవునండి, మా నాన్నని చంపింది మా అమ్మే. ఇదంతా నిజమేనా? నిజమండి, అమ్మ తోడు. ఏమండి, నా పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్ముకుని మీ దానికే బతుకుతున్నాను. ఇప్పటికైనా నా పిల్లల పేరు మీద ఆస్తిపాస్తులు రాసి సంతకం పెట్టండి. ఏంటది పిల్లల పేరు మీద సంతకం పెట్టేది? ఇప్పుడు నీ కొడుకే, వాడే నీ తల కొరివి నా తల కొరివి పెట్టబోతున్నాడు. ఏమిటండి మీరనేది? వాడు కలెక్టర్ దగ్గరికి పోయి సాక్ష్యం చెప్పాడు. మీరు చెప్పేది నిజమా? నీ మొగుడిని చంపేటప్పుడు ఎవరు చూడలేదన్నావు కదా? ఎవరు చూడలేదండి. వాడు చూశాడు. ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టబోతున్నారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి నీ కొడుకు అటెండ్ అవ్వబోయే ముందే నీ కొడుకును నువ్వు చంపేయాలి. అవును. ఏమండి, నేను ఏ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని నమ్ముకుని మీ దానిగా బతుకుతున్నానో ఆ పిల్లలే లేనప్పుడు ఇక నాకు ఈ బతుకెందుకు చెప్పండి. మీరేం కంగారు పడకండి, నా కొడుకుని ఎలాగైనా ఒప్పిస్తాను. ఆ కమిషన్ ముందుకు రాకుండా చేస్తాను. వాడిని కమిషన్ ముందుకు రాకుండా చేసే బాధ్యత నీది. అలా చేశావో ఈ కాగితాల మీద సంతకం పెడతాను, ఎంత డబ్బు కావాలంటే అర్థిస్తాను. అలా కాదని ఎదురు తిరిగావో నువ్వు నీ కొడుకు ఉండరు. జాగ్రత్త. ఈ ఆస్తిపాస్తులు కాదు నాకు కావాల్సింది, ఇవి కాదు నాకు కావాల్సింది. నా కొడుకు ప్రాణం నాకు ముఖ్యం. నా కొడుకు ప్రాణమే నాకు ముఖ్యం. ఈ ఊరి మాజీ ప్రెసిడెంట్ చంపింది భద్రయ్యనని అతని మీద నేరారోపణ చేసి అతన్ని అరెస్టు చేయించిన మాజీ ప్రెసిడెంట్ గారి రెండో భార్య పుత్రుడు లాయర్ విశ్వనాథ్ గారితో కలెక్టర్ గారిని కలిసి మా నాన్నను చంపింది భద్రయ్య కాదని స్వయానా మా అమ్మేనని సాక్ష్యం చెప్పడం వల్ల కలెక్టర్ గారు ఈ విషయంలో స్పందించి ప్రభుత్వంతో సంప్రదించి ఈ జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ హత్య గురించి మీరెవరైనా విన్నా కన్నా నిర్భయంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పండి. ఆ రోజు భద్రయ్య నా భర్తని గొడ్డలితో తల బద్దలు కొట్టి చంపాడని పోలీసులతో కుమ్ముక్కై అబద్ధపు సాక్ష్యం చెప్పాను. ఈ రోజు నిజం చెప్తున్నాను, నా భర్తను నేనే నా స్వహస్తాలతో శ్వాస ఆడకుండా దిండుతో నొక్కి చంపేశాను. ఇది నిజం, ఇది ముమ్మాటికే నిజం. భద్రయ్య నిర్దోషి. ఆయన్ని విడిచిపెట్టి నాకు శిక్ష విధించండి. ఏంటి అబద్ధాలు కూతలుకొస్తున్నావు? ఇది కమిషన్, నిజం చెప్పు. నిజమేనా చెప్తోంది? కమిషనర్ గారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వీడి కోసం నా జీవితంలో చెయ్యరాని ఎన్నో ఘోరాలు చేశాను. వీడి మాయలో పడి నా శీలాన్ని అమ్ముకున్నాను. ఎవరి కోసం? నా పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ మీద ఆస్తిపాస్తులు రాస్తాడన్న ఆశతో. ఆఖరికి పెళ్ళైన నా కూతుర్ని శోభన గదిలో తన మొగుడు పక్కన పడుకోబెట్టాల్సింది పోయి నేను నా స్వార్థం కోసం వీడి పక్కన పడుకోబెట్టాను. ఎందుకోసం? నా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఈ భారతదేశంలో ఏ భార్య భర్తకి చేయకూడని అన్యాయాన్ని, దుర్మార్గాన్ని నేను చేశాను. నేను పాపిష్టిదాన్ని. ఇది చెప్పేదంతా అబద్ధం కమిషనర్ గారు. తనే చెప్పింది నా దగ్గర పడుకున్నానని. తనే చెప్పింది తన కూతుర్ని శోభనం నాటి రాత్రి నా దగ్గర పడుకోబెట్టిందని. తనే చెప్పింది తన భర్తను శ్వాస ఆడకుండా తిండుతో ఆదిమి నొక్కి చంపారని తనే చెప్పింది. ఇది మహానీచురాలు. ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది.
దాని మాటలు నమ్మి మీరు రిపోర్ట్ రాసుకుంటే ఎలా? ఆస్తి కోసం తను ఎంతకైనా తెగిస్తుంది. ఆ కుట్రలో భాగంగానే ఈ అన్నపూర్ణమ్మతో కలిసి ఈమె కొడుకు భద్రయ్యను బయటకు తీసుకొచ్చి నా ఆస్తిని కాజేయాలని చెప్పి వీళ్ళిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. మాణిక్యం మొదట ఏ రిపోర్ట్ ఇచ్చింది కమిషనర్ గారు? భద్రయ్య చంపాడు అని రిపోర్ట్ ఇచ్చింది. టేక్ దట్ రిపోర్ట్ ఇంటు ద కాన్స్టాంట్. హౌ మెనీ రిపోర్ట్స్ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్? How many reports you are going to allow? How do you believe this small innocent boy statement? Is it right? Are you going to consider this small innocent boy statement? Yes, this boy is absolutely innocent. Avunu. This innocent boy cannot play tricks and dramas. పసిపిల్లవాడు దేవుడితో సమానం. వాళ్ళెప్పుడు సత్యమే మాట్లాడతారు. సార్ కమిషనర్ గారు చెప్పండి. మొదటిచ్చిన ఈ హతుడి భార్య వాంగ్మూలం ప్రకారం ఆమె అల్లుడు భద్రయ్య తన భర్త అయిన మాజీ ప్రెసిడెంట్ గారిని గొడ్డలితో కొట్టి చంపాడని ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని పోలీసులు భద్రయ్యను అరెస్ట్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు హతుడికి శ్వాస ఆడకుండా దిండుతో నొక్కి చంపేశానని ఆమె స్వయంగా సాక్ష్యం చెప్తోంది. కమిషనర్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారి హత్యకు కారణం గొడ్డలితో తల మీద కొట్టి చంపడం వలన లేక శ్వాస ఆడనందువల్ల చనిపోయారా అనేది తెలియాలంటే ఆ డెడ్ బాడీని బయటికి తీసి రీపోస్ట్ మార్టం చేయించి ఆ రిపోర్ట్ ప్రకారం న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాను. ప్లీజ్ డూ సార్. అలాగే రీపోస్ట్ మార్టం కి ఆర్డర్ ఇస్తున్నాను. సిఐ గారు, ఆమెను మీ కస్టడీలో ఉంచండి. బాబుకి ఎలాంటి హాని జరగకుండా మీ రక్షణలో ఉంచండి. ఓకే సార్. రీపోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి దోషుల్ని శిక్షిస్తాం, నిర్దోషుల్ని విడుదల చేస్తాం. చూడు భద్రయ్య, రీపోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయ్యా నువ్వు తల మీద గొడ్డలతో కొట్టి చంపినట్లు కాకుండా ఆమె దిండు పెట్టి నొక్కి శ్వాస ఆడకుండా చేసి చంపిందని రుజువు అవటం వల్ల సార్ నిన్ను విడుదల చేయమని ఆర్డర్స్ వచ్చాయి. లాయర్ గారు, దేవుళ్ళ వచ్చి ఈ పేదోడిని విడుదల చేయించారు. మీ మేలు మర్చిపోనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నాకు చెప్పడం కాదయ్యా సార్. అదుగో ఆ తల్లికి చెప్పు. ఆమె వచ్చి నాకు చెప్పకపోతే నిన్ను విడుదల చేయించగలిగేవాడినే కాదు. సార్ పద, ముందు ఆ తల్లిని కలుద్దాం. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఆ పిచ్చి తల్లికి నా మీద అంత ప్రేమ? ఏమే ఒకసారి ఇలా రా. ఎన్నాళ్ళని అగ్నిగుండాన్ని మన గుండెల్లో దాచుకుంటామే, కన్న పాశాన్ని దాసిన పాపానికి పురుగులు పడిసేస్తాం. నా మాటిని నిజం చెప్పి అమ్మా, ఏంటమ్మా, ఏంటి దాస్తున్నావు? ఏమైందమ్మా? ఎవరే ఆ తల్లి? ఎందుకు నా మీద అంత ప్రేమ చూపిస్తుంది? చెప్పమ్మా, చెప్పమ్మా. కన్న ప్రేమ బిడ్డ. అమ్మా. అవునయ్యా, ఇన్నాళ్ళు నీకు తెలియని నిజాన్ని నీ దగ్గర నేను దాచిన నిజాన్ని చెబుతున్నాను. అమ్మా, నేను నీ కన్న తల్లిని కాను. అమ్మా, ఆ తల్లి కాడ డబ్బిచ్చి నేను కొనుక్కున్నాను. అమ్మా. అవునయ్యా, నేను నిన్ను పెంచిన తల్లినే. అమ్మా, నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లి అదిగో ఆవిడే నన్ను నీకు అమ్మేసిందా? బాబు, ఆగు, అక్కడే ఆగు. నీ మొహం నాకు చూపించకు. వెళ్ళిపో. వద్దు, అలా మాట్లాడకు బాబు. ఈ పిచ్చి తల్లిని తప్పు పట్టుకు. ఒక్కసారి నోరారా అమ్మా అని పిలువు. అమ్మా, ఆ, అమ్మా, అమ్మనే పదానికి అర్థం తెలుసా నీకు? ఏ తల్లైనా తన బిడ్డ కోసం తన ప్రాణాన్నే ఇస్తుంది. కానీ నువ్వు నీ స్వార్థం కోసం నీ కన్న కొడుకుని అమ్ముకున్న కసాయి దానివి. కన్న తల్లి కళ్ళ ముందే కనపడుతున్నా అమ్మా అని పిలుచుకునే అదృష్టం లేకుండా చేశావు నాకు. ఇన్నాళ్ళు అవసరం లేని ఈ కొడుకు
ఇప్పుడు కావాల్సి వచ్చాడా అమ్మా? ఇది నీ కొడుకు మీద ప్రేమ కాదు, ముసలితనంలో నీ ఆసరా కోసం ఆడుతున్న నాటకం. నేను చెప్పేది విను. నీ బిడ్డనని చెప్పుకుంటే నీ గౌరవానికి భంగమా? నా మాట విను. అంత కాని జన్మ నాది, పాపిష్టి పుట్టుక నాది. కక్కుర్తి పడి కన్నావా లేక? చెప్పు, ఈ నిజాన్ని ఎందుకు దాచావు? నిజమేంటో చెప్పమ్మా. వద్దు బాబు, అలా మాట్లాడుకు. ఈ పిచ్చి తల్లిని అలా నిందించకు. ఒక్కసారి ఆ అమ్మా అని పిలు. నేను నీ తల్లినిరా. ఇంకేం చెప్పొద్దు పో. ఏంట్రా ఏంట్రా నీ నీలుగుడు? రేయ్, ఆవిడెవరనుకుంటున్నావు? నీ కన్న తల్లిరా. ఆవిడ కావాలని మాకు అమ్ముకోలేదు. నీ తాతయ్యను బతించడం కోసం ఎంపర్లాడుతుంటే మేమే ఆ తల్లికి డబ్బిచ్చి నేను కొనుక్కున్నావురా. ఎందుకో తెలుసా? మాకు మగ సంతానం లేదు, మేం చస్తే మాకు తలకొరు పెట్టేవాడు కావాలని నేను వచ్చినాడా. ఈనాడు ఆ తల్లి నీ కంటికి బిడ్డల్ని కని అమ్మేసుకునేదానిలాగా, బిడ్డల్ని కని కుప్పదొట్లో పారేసుకునేదానిలాగా, లోకానికి భయపడి కర్ణుని నీళ్ళలో వదిలేసిన కుంతిలాగా కనబడుతుందా? రేయ్, అది కన్న తల్లిని తెలుసు కూడా ఇన్ని మాటలు అంటున్నావంటే రేపు నిన్ను పెంచిన అమ్మ అయ్యలో మమ్మల్ని అనవని నమ్మకం. భద్రుడు, ఆ మహాతల్లి ముఖం చూడనందుకు నీ 2 కళ్ళు పీకేస్తాను. ఆ దేవతలు నోటుకొచ్చినట్టల్లా కూర్చున్నందుకు నీ 4 కోసేస్తాను. ఈ చేతులతో మొక్కను పెంచినట్టు పెంచాను రా. ఆ మొక్కను ముక్కలుగా నరికేస్తాను. చిన్నప్పటి నుంచి మేం పెంచాం, మేం పెద్ద చేసామంటూ నా కళ్ళెదురుగానే వాడిని ముక్కలుగా నరుకుతానంటే అది చూసి సహించే శక్తి ఈ జన్మనిచ్చిన తల్లికి లేదమ్మా. ఈ అమ్మ ఎందుకు అలా చేసిందో, ఎందుకు నిన్ను అమ్ముకోవలసి వచ్చిందో ఒక్కసారి ఈ తల్లి కథ విను. విన్న తర్వాత కూడా నేను చేసింది తప్పు అనిపిస్తే నేను నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను బాబు, శాశ్వతంగా వెళ్ళిపోతాను. అమ్మా, పువ్వులు తెచ్చాను. దేవుడి దగ్గర పెట్టు బాబు. అలాగేనమ్మా. ఏమి సేతురలింగా, ఏమి సేతురా, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజ చేద్దామంటే గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నాయి లింగా. ఏమి సేతురా లింగా, ఏమి సేతురా. పరమేశ్వరా, ఎందుకండి అలా? నన్ను మన్నించు. ఇప్పుడు మీరేం తప్పు చేశారని? అన్నపూర్ణ, నేను పాపం చేశాను. నా పరమేశ్వరుణ్ణి ఎంగిలి చేశాను. నా దేవుణ్ణి మైలపరిచాను అన్నపూర్ణ, మైలపరిచాను. లేదండి, బాధపడకండి. ఆ భగవంతుడికి ఎంగిలేమిటండి? ఆయన సృష్టించిన ఈ సకల చరాచర జీవకోటికి ఎంగిలి అనుకుంటే మనుగడే లేదండి. అమ్మా నాన్న ఎంగిలి అనుకుంటే మీరు లేరు, నేను లేను. అన్నపూర్ణ, అవునండి, సాక్షాత్ ఆ పార్వతీ పరమేశ్వరుల కలయికే ఈ లింగ స్వరూపం. భగవంతుడికి కావలసింది చిత్తశుద్ధితో పూజ చేయటం. అది మీ గుండెల నిండా పుష్కలంగా ఉందండి. అన్నపూర్ణ, అనవసరమైన అనుమానాలు మాని పూజ చేయండి. నాకు జ్ఞానోదయం కలిగించావు అన్నపూర్ణ, నాకు కనువిప్పు కలిగించావు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రే భీముడు,
నా కొడుకు ఆ దేవుడి సేవలో ఉన్నాడు రా. ఆడి బతుకంతా పూజలు పునస్కారాలే. నువ్వు వెళ్ళి కాత ఆ ఎద్దులకు గడ్డి. ఎదిగిన కొడుకు చేతికొస్తాడని సంబరపడ్డాను గాని ఈ ప్రబుద్ధుడు ఈ ఇంటి పనంతా నా చేతి చేయిస్తాడని కల్లో కూడా ఊహించుకోలేదు. ఎదవన్నారు ఎదవా. అమ్మాయి భవానీ, ఇదిగోనమ్మా పాలు లోపల పెట్టు. అలాగే నాన్న. ఏమిటోనమ్మా, పుత్రుడు పుడితే పున్నమ్మ నరక నుంచి తప్పిస్తాడని జనం అంతా అంటుంటే ఆనాడు పిచ్చోళ్ళగా నిజమేనని నమ్మాను. కానీ నా కొడుకు పుట్టిన వెంటనే కన్న తల్లిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు పెరిగి పెద్దవాడై నా గుడ్డల మీద తత్తున్నాడమ్మా, నా గుడ్డల మీద. బాధపడకు నాన్న, అన్నయ్య అన్ని మంచి పనులే చేస్తున్నాడుగా. అమ్మో పాంగుట్టిందయ్యా, అయ్యో చచ్చిపోతానని భయంగా ఉందయ్యా. అమ్మో హర హర మహదేవ, హర హర మహదేవ, హర హర మహదేవ, హర హర మహదేవ, హర హర మహదేవ. ఆ పసరలా ఇవ్వు. హర హర మహదేవ, హర హర మహదేవ, హర హర మహదేవ, హర హర మహదేవ. నీ మేలు మరిచిపోలేని నిరబద్ధుడు అన్న రాముడు. అయ్యా, ఇప్పుడు ఎలా ఉంది? సురువైందయ్యా. వారం రోజుల్లో నువ్వు లేచి పరిగెత్తికెళ్లి చేలో వ్యవసాయం చేస్తావు. అమ్మా, మీ ఆయనకి ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. అట్టాగే బాబు. పచ్చం మాత్రం జాగ్రత్తగా పెట్టమ్మా. మేం పండించిన పంటనంతా మీ బావగారులే తీసుకుంటున్నారు. పచ్చం ఎక్కడి నుంచి పెట్టను బాబు. దేవుడు మాన్యం సాగు చేస్తున్నారు, మరి ఆ వచ్చే డబ్బంతా ఏం చేస్తున్నారు? పేరుకు మేము కౌలు చేస్తున్నా, అనుభవించేదంతా మీ బావగారులేగా బాబు. హతోస్మి, ఫలితం లేని కష్టమా? తింటానికి కూడా సాల్టం లేదు బాబు. మీకు కావలసిన ఏర్పాట్లన్నీ మా అన్నపూర్ణ చూసుకుంటుంది. అలాగే బాబు. జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు ఎకరానికి ఎన్ని బస్తాల శిస్తు కడుతున్నారు? ఏముంది బావగారు, ఎకరానికి ఓ బస్తా కడుతున్నాను. బావగారు మీరు? ఏముంది, పల్లం అయితే ఎకరానికి బస్తా కడుతున్నాను, మెరకైతే అరబస్తా కడుతున్నాను. మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకున్నాను, నా చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకున్నారు. ఇలాగే మన బంధువర్గం అంతా దేవుడికి సంబంధించిన వేలాది ఎకరాల మాన్యాన్ని అనుభవిస్తున్నాం. మనం గట్టే శిస్తు వల్ల వచ్చే ఆదాయం పేదలకు అందటం లేదు. ఎవరైతే దేవుడి కోసం పనిచేస్తున్నారో, ఎవరికి దేవుడు భూములు ఈనంగా దక్కాలో వారికి దక్కటం లేదు. వారు ఆ శ్రమజీవులు, ఆ కష్టజీవులు తమ శ్రమశక్తితో సంపదను సృష్టించే దేవుళ్ళు, దేవుళ్లకు సేవలు చేసే నిజమైన మానవులు. నిద్రపోయే దేవుణ్ణి తమ భాజా భజంత్రీలతో మేలుకొలిపి దేవుడి ఊరేగింపులో ఎర్నం వాయిస్తున్న మంగళ్ళు. అంతం లేని కోర్కెలతో అనంతంగా తరలి వచ్చే భక్తుల కాలుష్యాన్ని శుభ్రపరిచి ఆలయాలను అందంగా తీర్చిదిద్ది పల్లకీలు మోసే చాకళ్ళు, పల్లకీల ముందు చిందులు వేస్తూ డప్పులు మోగిస్తున్న మాదిగలు, మాలలు. ఉత్సవాలొస్తే చాలు ఉత్సాహంతో ఉరికి ఉనికిని మరచి ఊరేగి దేవుడి ఉనికిని తెలియజేసే వేలాది అమాయక పేద భక్తులు. వీరే ఆ దేవునికి నిజమైన సేవకులు. అందుకే ఆ దేవుడు మాన్యాన్ని వాళ్లకు చెందేట్టుగా పట్టాలు రాసేస్తాను. ఇక నుంచి ఆ దేవుడు మాన్యం మనం కౌలు చేయొద్దు. బావగారు ఏమనుకోవద్దు, అంతా భగవద్ ఇచ్చ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అయ్యా ప్రెసిడెంట్ గారు, దేవుడి పేరున ఉన్న వేలాది ఎకరాల భూమి పేదల పరం కావడానికి వీల్లేదు. అది మనమే అనుభవించాలి. దేవుడు మాన్యాన్ని పేదవాళ్ళకి తారపోస్తానంటావురా? దేవుడు మాన్యాన్ని నా పేరు రాయమని మీ అన్నయ్య చెప్పు. నేను తెలిపోవాలి. నాన్నునే ఈ జన్మలో నేను బతికుండగా నువ్వు మారుతావన్న నమ్మకం నాకు లేదు. చెప్పరా, నీలో మార్పు వస్తుందా లేదా? లేక ఈ కొడవలతో నన్ను నరికి చంపుతావా? చెప్పరా. ఏం చెప్తాడండి? ఏవండి వీరభద్రుడు గారు, మీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేశారు. బావగారిగా మర్యాదతో నా పేర ఉన్న భూములు రాశారా ఇంతవరకు? మీ చెల్లెలు నేను మీ ఇంట్లోనే పడి మూలుగుతున్నాం. మాకంటూ ఓ దిక్కు దివాణం ఉందా? ఏం చేశారండి మీరు కుటుంబానికి? తోడ పుట్టిన చెల్లెలికి ఇవ్వాల్సిన కట్నం డబ్బులు
దేవుడి పేరు మీద ఊరి జనానికి పంచిపెట్టినందుకే కదరా అది ఇంట్లో పడి ఏడుస్తోంది. దాని బతుకట్ట నాశనం చేశావు. దేవుడి పేరు మీద ఎన్నాళ్ళని మమ్మల్ని అందరినీ టచ్చాప పెడతావురా? ఎన్నాళ్ళని ఏడిపిస్తావు? ఆ దేవుడి గుడికి నన్ను ధర్మకర్తం చేయొచ్చుగా. చెప్పుకోవడానికి నేను బావని. నేనేం అనుభవించానని నువ్వు తినవు, మమ్మల్ని తిన్నివు. ఈ మనిషి మారడండి, మారడంతే పాషాణం. నేను సహించను, ఇక మీద నేను సహించను. చెప్పు, నీ పద్ధతి మార్చుకుంటావా లేక ఈ కొడవలతో నన్ను నరికి చంపుతావా? చెప్పరా, చెప్పు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాన్న, దేవుడు జీవితాన్నిచ్చింది ప్రేమించటానికి, అంతేగాని ఇలా నరికి చంపుకోటానికి కాదు. నేను నా పద్ధతి మార్చుకోను. నాకు నీకంటే, నా వాళ్ళకంటే నా దేవుడు, నా ఊరు, నా జనమే నాకు ముఖ్యం. కన్న తండ్రి, కడసారి వందనం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏం ధర్మారావు, బాగున్నావా? ఏం బాగోడం లేదు. ఏమైందయ్యా? ఏమిటి చెప్పు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని వచ్చానండి. రేయ్, ముందా పనాపి కూడి తినండి. అటగనయ్యా. రేయ్ బాబు, మీరిద్దరూ వెళ్ళి మాకు భోజనానికి ఏర్పాటు చేయండి. అట్టగే బాబు. వెళ్ళండి. ఇప్పుడు చెప్పవయ్యా ధర్మారావు, ఏమిటి సంగతి? దేవుడి కోసం జరుగుతున్న యుద్ధంలో ఏనాడు మీరు గెలవలేకపోతున్నారు. దేవుడి మాన్యాన్ని అనుభవించలేకపోతున్నారు. మా బావ వీరభద్రుడి ముందు ఓడిపోతున్నారు. అది నా బాధ. ధర్మారావు, మరొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మా ఊళ్ళో ప్రతిష్ఠింప చేయాలనుకున్నాం. దానికోసం మా ఊరి వారి తలపల్లి ఎంతో మంది చచ్చిపోయారు. కానీ ఆ వీరభద్రుడు అడ్డుపట్టం వల్ల తీసుకురాలేకపోయాం. త్వరలో జాతర వస్తుంది కదా, నా తడాకా ఏమిటో చూపిస్తాను. అయ్యా, ఇది మీ ఒక్కడితో అయ్యే పని కాదు. గ్రామాభిమానాన్ని రెచ్చగొట్టండి. ఊరి జనాలందరినీ రంగంలోకి దించండి. ఈ శివలింగాన్ని మీ ఊరికి తీసుకెళ్లే ఈ మహాజాతరలో ఎంతమంది నాశనమైనా పర్వాలేదు, సామాన్యులు చచ్చినా పర్వాలేదు, ఎన్ని తలలు పోయినా పర్వాలేదు, మీరు నెగ్గాలి. దేవుడి మాన్యంలో నా వాటా నాకు దక్కాలి. మీ వాటా మీరు అనుభవించాలి. మీ ప్రభ వెలగాలి. వచ్చే జాతర నుంచి మీ ఊరి దేవుడు మా ఊరి దేవుడు అవుతాడు. ఆ దేవుడి మాన్యం ఇక నీది, నాది. ప్రజలారా, ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది జాతర వస్తోంది. మన ఊరు ధర్మపురి, పక్క ఊరు వీరవరం గ్రామాల మధ్య జరిగే ఈ జాతర అసలు ఎందుకు జరుగుతుందో అన్న విషయాన్ని ధర్మపురి సర్పంచ్గా మీకు తెలియజేయటం నా బాధ్యత. వెనుకటికి మన ధర్మపురి పులిబేరల్లో శివలింగం వెలిసింది. ఈ దేవుడు గుళ్ళు గోపురాలు లేకుండా ఎప్పుడైనా ఎవరైనా చూసే విధంగా ప్రకృతేశ్వరుడుగా వెలుగొందుతున్నాడు. దేవుడి జాతర సమయంలో దాన ధర్మాలు జరిగేందుకు వీలుగా అప్పటి రాజులు ఈ దేవుని పేరన 5,000 ఎకరాల మాగాణిని దేవుడికి మాన్యంగా ఇచ్చారు. వీరవరం వాళ్ళు మన ఊరి దేవుడి మాన్యాన్ని కాజేయాలని పొలిమేరలో వెలిసిన మన దేవుడు వాళ్ళ ఊరికి చెందినవాడని మన మీదకు దాడి చేయటం, మన ఊరి వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడి మన దేవుణ్ణి కాపాడుకోవటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. కాబట్టి దాన ధర్మాలు అనుభవించే పేద ప్రజల కోసం మన ఊరి దేవుణ్ణి కాపాడుకుందాం. లేకపోతే దేవుడితో పాటు దేవుడి మాన్యము పోతుంది. అందుకోసం మన ప్రాణాలు త్యాగం చేసైనా సరే మన దేవుణ్ణి మనం కాపాడుకుందాం. ఓం నమః శివాయ. వీరభద్రుడు, నిన్ను నరికి పోగులు పెడతారా? లేవండి రా లింగాన్ని, లేవండి. ఈ రోజు నీ తాగుడు
బావా నా తప్పే. దేవుడి మాన్యాలు కాచేయాలని చూశాను. వీరవరం వాళ్ళతో కలిసి కుట్ర చేశాను. తప్పైంది బావా. ఇక ముందు ఇలాంటి పనులు చేయను. నన్ను క్షమించు. ఆనాడు విదేశీ శక్తులతో కుమ్మక్కై మన భరతమాతకు ద్రోహం చేసిన అంబి జయచంద్రుల వలె ఈనాడు అవతల ఊరి వాళ్లతో కుమ్మక్కై మన ఊరి దేవుణ్ణి ఆ ఊరి వాళ్ళు తీసుకుపోవటం కోసం కుట్ర పన్నిన గ్రామద్రోహి నిన్ను ఉపేక్షిస్తే దేవుడు నన్ను క్షమించడు. చెల్లెమ్మా చెల్లెమ్మా వీరవరం ప్రెసిడెంట్ గారు తీసుకోండి ఈ లింగాన్ని మీ ఊరికి. రండి పట్టండి. తీసుకోండి. పట్టండి రా లింగాన్ని. లేపండి రా లింగాన్ని మన ఊరికి తీసుకుపోదాం. నా ప్రాణం పోయినా నా దేవుణ్ణి వదలను. మన ఊరి శివయ్యని నా బావ ఈ దుర్మార్గులు కుట్ర పన్ని ఆ ఊరు తీసుకుపోయారు. రే భద్రుడు కన్నా భద్రుడు భద్రుడు అన్నపూర్ణ మా నాన్నని బాగా చూసుకో. ముసలితనంలో ఆయనకి ఆసరా లేకుండా పోతున్నాను. ఆయన నీ చేతుల్లో పెడుతున్నాను. నాన్న భద్రుడు మన ఊరు దేవుణ్ణి నువ్వే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మన ఊళ్ళో ప్రతిష్ఠింపజేయాలి. రే భద్రుడు ఇది అమ్మ మీద ఒట్టేసి చెప్పరా కన్నా. ఇక నుంచి ఈ ఊళ్ళో దేవుడు లేడు, దయ్యము లేదు, దేవుడి మాన్యము లేదు. ఈ భూమంతా నాదే. కాదని ఎవరైనా ఎదిరించారో చంపేస్తాను. జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళండి. వాట్ ఇస్ దిస్? ఏం జరిగింది? ఎవరు చంపారు ఇతన్ని? సార్ సార్ అన్యాయం జరిగిపోయింది సార్. మీకు తెలుసు కదా సార్ ఈ దేవుడి గురించి మా రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవ. ఆ వీరవరం వాళ్ళు వచ్చి పరమ శివ భక్తుడైన మా వీరభద్రుడిని చంపి దేవుణ్ణి తీసుకెళ్లిపోయారు సార్. నా భర్తను చంపింది ఆ ఊరోళ్ళు కాదురా, నువ్వురా. నువ్వు నమ్మక ద్రోహి, విశ్వాసం లేని కుక్క. నువ్వు కదరా, నువ్వే కదరా నా భర్తను చంపింది. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, వీడే వీడే నా భర్తను చంపాడు. వీడిని అరెస్ట్ చేయండి. ఇదంతా అబద్ధం సార్. ఇదంతా అబద్ధం. నిజమే సార్. ఈ గ్రామంలో ఆది నుంచి ప్రకృతీశ్వరుడు పూజలు జరుగుతుంటాయి సార్. ఈ దేవుడి కోసం జరిగే జాతరలో పక్క ఊరికి ఈ ఊరికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది సార్. అందులో ఎవరు బలవంతులైతే వారికే శివలింగం దొరుకుతుంది సార్. అది వాళ్ళ సంప్రదాయం సార్. కాబట్టి మనం కలగ చేసుకోవడం అంత మంచిది కదా సార్. ఓకే వెళ్ళిపోదాం. పదండి. అయితే వస్తాం ధర్మారావు గారు. అయ్యో ఇది పూరా వాళ్ళ కడ. నాకు న్యాయం చేసేవాడు లేరా? ఓరి భగవంతుడా. ఈ నగలు నువ్వు తీసుకెళ్ళు. రేపు పంచాయతీలో ఈ నగలన్నీ అన్నపూర్ణమ్మ దొంగిలించినట్టు నువ్వు సాక్ష్యం చెప్పాలి. జాగ్రత్త. వెళ్ళు. ఇందు మూలంగా మన గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏమనగా దేవుడి నగలు కాజేసినందుకు అన్నపూర్ణమ్మ గారికి శిక్ష విధిస్తున్నారు. అయ్యా ఇవిగోనండి అన్నపూర్ణమ్మ గారింట్లో దొరికిన నగలు. ఈ నగలేంటి? ఇంకా చాలా నగలు ఉండాలిగా. ఎక్కడుంటాయండి? మన ఊరి శివయ్య ఊరు వెళ్ళిపోయాడుగా. ఇంకెవరు అడుగుతారులే అనుకుంది. నగలన్నీ మూటగట్టి ఊరు దాటించేసుంటుంది. ధర్మారావు,
నువ్వు నాశనమైపోతావురా. అన్నయ్య, బావమరిది బతుకు కోరుకుంటాడంటారే, అలాంటిది నువ్వు కూడా వాడితో కుమ్మక్కయ్యి వాడి మాటలే నమ్ముతున్నావా? ఓ, నువ్విప్పుడు ప్రెసిడెంట్ కదూ? అయ్యా ప్రెసిడెంట్ గారు, నేను ఆ నకలు తీయలేదు. నాకే పాపమో తెలియదు. ఆ నకలు తీసింది వీడు. ఆ ఊరి వాళ్ళతో కుమ్మక్కయ్యి నా భర్తను చంపింది వీడు. ఆ సమయంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయబోతే ఆయన దొమ్మి కేసులో చనిపోయారని అబద్ధం సాక్ష్యం చెప్పి వాళ్ళని పంపించేసింది వీడు. కాబట్టి వీడినే శిక్షించండి, నన్ను కాదు. తీర్పు చెప్పండి ప్రెసిడెంట్ గారు. తమ్ముడు తనవాడైనా ధర్మం కరెక్ట్ గా ఉండాలి. అందరికీ ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష వేయండి. మన ఊరి ఆచారం ప్రకారం దేవుడి నగల దొంగతనం చేసినందుకు ఈ అన్నపూర్ణమును గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాను. మళ్ళీ తిరిగి ఈ ఊళ్ళోకి అడుగు పెడితే ఈ నందీశ్వరుడికి కట్టి ఈ శివ ప్రాంగణం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయిస్తాం. ఆ తరువాత గుండు గీయించి బట్టలుడదీయించి చెప్పులతో కొడుతూ ఊరేగిస్తాం. జాగ్రత్త, పోవే, ఊరి పొలిమేర దాటిపో. శివ శివ మనోర్ నుంచి మన గెంటించుకునే పరిస్థితి దాపరించింది. కొంచెం వచ్చుకోండి. దేవుడు మాన్యం భూముల సంగతి ఇంతకు ముందున్న ట్రస్టీల సిఫార్సు మేరకు పేదోళ్ళకి ఇమ్మనుందయ్యా. దాన్ని తక్కువ రేటుకు మీకు అమ్మేస్తే నేను బ్యాట్ అయిపోతాను. నా పొలిటికల్ కెరీర్ బ్యాట్ అయిపోద్ది. అసలే మీడియా అంటే అర్థమే సారీ. మీ సారీలు గిరీలు మాకు వద్దండి. మీరు అర్జెంట్ గా దేవాలయ భూములు మాకు తక్కువ రేటుకి అమ్మేట్టుగా జీవో పుట్టిస్తారా లేదా? లేకపోతే దేవుడు కాదు మీ పదవికి సడకోపం పెడతాం. ఏంటయ్యా నువ్వు పెట్టేది శఠగోపం? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? మనకెలా మంచి చేయాలో ఆయనకు తెలీదా? ఇదిగో ఈ ధర్మపురి శివాలయానికి సంబంధించిన 5,000 ఎకరాల భూమిని అతి తక్కువ రేట్ నిర్ణయించి అమ్మడానికి అర్జెంట్ గా జీవో పాస్ చేసే. నా కొడుకుని చంపేసి దేవుడు మాన్యం మొత్తం ఆక్రమించేశాడా నా అల్లుడు? ముందు ఎప్పుడైనా మీ మామగారికి ఏదైనా ప్రమాదం జరిగిందా? అవును బాబు, ఒకసారి కొబ్బరి చెట్టు మించి పడిపోయారు. ఈ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేయాలి, తప్పదు. ఆపరేషన్ ముందు మీరు 10,000 చూసుకుంటే మిగిలిన అమౌంట్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆపరేషన్ ఎలా చేస్తాను. 10,000 చేతుల్లో చిలికవ్వ కూడా లేదే. ఇప్పుడెలా? అలాగే బాబు, ఎలాగైనా సరే మా మామగారిని బ్రతికించండి. ఓకేనా? ఈ టాబ్లెట్స్ ఉదయం 2, మధ్యాహ్నం 2. నేను బయటికి వెళ్ళొస్తాను. ఇవి రాత్రి. ఒరే మనోడా, నువ్వెక్కడికి రా నాయనా? ఈ తాతను వదిలిపెట్టి పోకరా నాయనా. నేను అమ్మతో వెళ్ళి నీ ఆపరేషన్ కి డబ్బులు పట్టుకొస్తాను. వెళ్ళొస్తాను తాతయ్య. సోది చెప్తానమ్మ, సోది చెప్తాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను తల్లే. సోది చెప్పించుకుంటావా తల్లే? ఏంటమ్మా ఈ టైంలో వచ్చా? సోది చెప్పించుకుంటావా తల్లే? నీ సోదొద్దు ఏమొద్దు, ఎలా మా టీవీలో మాయబజార్ సినిమా వస్తుంది, మధ్యలో నీ సోదొకటి వస్తుందా? శంభో మహాదేవ శంభో మహాదేవ శ్రీశైల భ్రమరాంబికా శరణు, బెజవాడ కనక దుర్గమ్మ శరణు, వేములవాడ రాజరాజేశ్వరుడా శరణు. క్రికెట్ మంచి హాస్పిటల్ నీకోవాలంటే భవతి భిక్షాందేహి శంభో హర హర మహాదేవ శంభో. బెచ్చలేదు గెచ్చలేదు దేవుడిని అడ్డం పెట్టుకుని అడుక్కోవడం ఎక్కువైపోయింది. అయ్యా కొంచెం భిక్ష వేయండి. బెచ్చలేదు అంటే చంటోడికి ఆకలేస్తుందయ్యా. కంట్రోలేడు గిట్రోలేడు పోతలకే మీకు పుణ్యం ఉంటుంది బాబు. పుణ్యమా కడుచుకుంటా. కొంచెం భిక్ష ఇప్పించండి అయ్యా. ఏంటమ్మా ఇంటి ముందు గోల? మీలాంటి వాళ్ళు పగటేశాలు వేసుకురావడం, రాత్రిలోమో ఇంటికి అన్నం వేయడం. పాపా కొంచెం అన్నం ఉన్నా పెట్టండి. అన్నం లేదు గిన్నెలేదు. పాపం మా ఇద్దరు సచ్చినోళ్ళని, మా ఇద్దరు సచ్చినోళ్ళు. ఓలములు ఓలములు ఓలములు, లోకం మారిపోనాది. యాడికెళ్ళినా ఏ తల్లి సోది చెప్పించుకోదు, బుక్కడు బువ్వు పెట్టదు, పిడిగలు నూకలేయదు. నీలాంటి మంచి అమ్మ 4 మంచి ముక్కలు చెప్తానంటే వినిపించుకోరు. కాలం మారిపోయిన తల్లి. మళ్ళాంటి సంచార జీవులు ఇంకెట్టా బతకాలా? ఏం చేయనమ్మా, బాగా బ్రతికిన వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల మా మామగారిని, నా బిడ్డని తీసుకుని ఇలా ఊరు కాని ఊరు రావాల్సి వచ్చింది. వేరేలా బ్రతకలేక నా భర్త నేను శివారాధకులం కాబట్టి ఆ భగవంతుడి నమ్ముకుని ఇలా పెచ్చవెత్తుకుంటుంటే ఇదిగో ఇలాంటి అమ్మలు చీపమంటున్నారు. కనీసం నా బిడ్డకి కడుపు నిండా అన్నం పెట్టి
3 రోజులైందమ్మా. ఏం చెయ్యాలో తెలియటం లేదు. దయ్యదా నేను పువ్వు పెడతానుగా కూర్చో. మా అయ్య కదా ఇట్లా తిరుగు. అది తినయ్యా, తిను, బొజ్జు నిండో తిను. అమ్మా నువ్వు ముద్ద తిని తల్లి. బువ్వ తిని 3 రోజులైందన్నా. అమ్మా అన్నానికి అంటూ సొంటూ ఉండదమ్మా. బువ్వలో భగవంతుడు ఉన్నాడు అని అంటారు. ఓ ముద్ద తిని కథ పానం తెచ్చుకో తల్లి. ఇదిగో నేను ఎడతాను, పట్టు తల్లి. అయ్యో అంత మాట అనకమ్మా. 3 రోజులైంది నా బిడ్డ తిండి తిని. నా బిడ్డ ఆకలి చూసి కడుపు నిండా అన్నం పెడుతున్న దేవతవు నువ్వు. వద్దమ్మా, నా అన్నం కూడా నా బిడ్డకే పెట్టు. అంత మాట అనకమ్మా. బిడ్డ బంగారంలా ఉన్నాడు. ఈయన చూస్తే వదలబుద్ధి అవ్వట్లేదమ్మా. నాకు మా ఆయనకు మగ బిడ్డలంటే చాలా ఇట్టం తల్లి. ఆ భగవంతుడు నాకు 2 ఆడబిడ్డలనే ఇచ్చినాడు. ఏ తల్లైనా మగబిడ్డని ఇస్తుందేమో పెంచుకుందాం అనుకుంటున్నాను. చివరికి డబ్బిచ్చి కొందామన్నా ఏ తల్లి అమ్మనంటోంది. నా బిడ్డనిచ్చేస్తాను, కొనుక్కుంటావా? అమ్మా అవును, పెంచి పెద్ద చేసే మాట ఎలా ఉన్నా వాడికి కడుపు నిండా ఒక్క పూట కూడా అన్నం పెట్టలేక కన్న తల్లిగా కుమిలిపోతున్నాను. ఒక పక్క అనారోగ్యంతో ఉన్న నా మామగారిని బ్రతికించుకోవడానికి చేతిలో చిల్లి కవ్వ కూడా లేదు. అందుకే అడుగుతున్నాను, నా బిడ్డ నమ్మేస్తాను, కొనుక్కుంటావా? చెప్పు. కొనుక్కుంటా, బంగారంలో కొనుక్కుంటా. అమ్మా ఆ దేవుడే నా ఇందు దయించి నిన్ను పంపించాడు అనుకుంటాను. కొనుక్కుంటానమ్మా, కొనుక్కుంటా. ఉండబ్బు డబ్బు కొనుక్కుంటానమ్మా. ఇదిగో అమ్మా, ఇది కూడా. అమ్మా నీ బిడ్డని ఎంత కమ్ముతావు తల్లి? కన్న బిడ్డనే అమ్ముకోవాలనుకునే కసాయి తల్లినమ్మా నేను. ఎంతని నా బిడ్డకి వెలకట్టనమ్మా. నాకు డబ్బు అవసరం, నీ దగ్గర ఎంతుంటే అంత ఇచ్చిన బిడ్డని తీసుకెళ్ళు. ఎంత తల్లి, ఇందులో ఎంత ఉందో నాకు తెలియదు. ఇది తీసుకొని నీ బిడ్డని నాకు ఇచ్చేయమ్మా. ఇది తీసుకో. బాబు మళ్ళీ ఎప్పుడు పెడతానో ఏమో. తినమ్మా, తిను. నా చేత 2 ముద్దలు తిను. తిను. చాలమ్మా, కడుపు నిండిపోయింది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? బాబు బాబు. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావే? ఇటువంటి దురదృష్టం ఈ ప్రపంచంలో ఏ తల్లికి రాకూడదు సూరమ్మ, ఏ తల్లికి రాకూడదు. సూరమ్మ, నా బిడ్డ పొరపాటుని ఏదైనా తప్పు చేస్తే వాడి మీద చెయ్యి చేసుకోకమ్మా, నీకు దండం పెడతాను. నేను కూడా బిడ్డల్ని కన్న తల్లిని. కడుపు తీపి నాకు తెలుసమ్మా. వీడిని నా ప్రాణంలో చూసుకుంటాను. నా తల్లి పోలేరమ్మ మీద ఒట్టమ్మా, నీకు ఒట్టేసి చెప్తున్నాను. సూరమ్మ, నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను. భగవంతుడా. అయ్యో డాక్టర్ బాబు, ఇందులో మీరు అడిగిన మొత్తం ఉంది. ఆపరేషన్ కి ఏర్పాటు చేయండి. ఏర్పాట్లు చూడు. మావయ్య. బాబు బాబు చెప్పు. చెప్తాను మావయ్య. ఎప్పుడు వస్తాడు నా మనవడు? ఎక్కడికి వెళ్ళాడు? వస్తాడు మావయ్య, వచ్చేస్తాడు. ఆపరేషన్ కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అది నేను తర్వాత చెప్తాను మావయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి. తర్వాత చెప్పటం కాదు, ఎక్కడి నుంచి తెచ్చావో వెంటనే చెప్పు. నేను చెప్తాను మావయ్య, మీరు ఆయాస పడకండి, నీరసంగా ఉన్నారు, పడుకోండి. పాచి పని చేసిన 10 రూపాయలు ఇవ్వరే? ఏం చేసి తీసుకొచ్చావు ఈ 10,000? చెప్పు చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి. ఎక్కడి నుంచి తెచ్చావు ఇంత డబ్బు? చెప్పు. అమ్మేశాను మావయ్య. అమ్మేశావా? ఎవరిని? అమ్మ రానిదేమన్నా అమ్మేశావా? అయ్యో అదే కాదు మావయ్య.
ఏమమ్మేశావు? దేన్ని నమ్మేశావు? ఎవరు నమ్మేశావు? నా బిడ్డను అమ్ముకున్నాను మావయ్య. నా మనవడు నమ్మేశావా? ప్రాణానికి ప్రాణమైన నా మనవడు నమ్మేశావా? వసే రాక్షసి! స్వర్గం నరకం అనేవి ఉన్నాయో లేవో కానీ నువ్వు చేసిన కిరాతకానికి ఈ లోకంలోనే క్షణ క్షణం కుమిలి కుమిలి చస్తావు. కన్న బిడ్డని అమ్ముకున్నందుకు ఆ భగవంతుడు నిన్ను రక్షించడు. ఆ భగవంతుడు నీకు శిక్ష విధిస్తాడు. నా మనవడి నుంచి నన్ను దూరం చేస్తావా? మనవడా, మనవడా. నా మాట వినండి మావయ్య. మావయ్య, 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 మావయ్య. ఇందుకేనయ్యా నిన్ను నమ్ముకున్నాను. నీకోసం పిచ్చిదానిలో ఊరూరు తిరిగాను. చివరికి ఏ ఊరైతే నేను రాకూడదని ఆంక్షలు పెట్టారు ఆ ఊర్లోనే నువ్వున్నావు. ఇది బాబు ఈ పిచ్చి తల్లి కథ. నన్ను మన్నిస్తావు, దండిస్తావు, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. బిడ్డని తల్లి క్షమించు. నిన్ను అనరాని మాట్లాడినా పాపాత్ముడిని క్షమించమ్మా. అమ్మా, ఉపనిషత్తుల్లో మన పెద్దలు అందుకే చెప్పారేమో, తల్లి వ్యభిచారి కావచ్చు, హంతకురాలు కావచ్చు, దొంగ కావచ్చు, అబద్ధాలు కోరు కావచ్చు, ఇదంతా లోకానికేనని, బిడ్డకు మాత్రం కాదని. ఈ ప్రపంచాన్ని కన్న తల్లి, ఈ విశ్వాన్ని కన్న తల్లి అమ్మ. అమ్మ, అమ్మ, మహాశక్తి, దేవత. అమ్మా, నన్ను కన్న తల్లి, నాకు ప్రాణం పోసిన ప్రాణదాత, నీకు పాదాపాదాన వందనం, పాదాపాదాన వందనం. నాకిద్దరు తల్లులు, నాకిద్దరు తల్లులు. ఒరే అయ్యా, నాకిద్దరు తల్లులు. అమ్మా, మీరింటికి వెళ్ళండి. నేను లాయర్ గారితో వెళ్ళి మన దేవుడు మాన్యానికి చెందిన పట్టా నకలు తీసుకొస్తాను. ఆ భద్రయ్య లాయర్ తో కలిసి పేదలకు చెందాల్సిన దేవాలయ భూముల్ని నేను ఆక్రమించానని, తక్కువ రేట్లకే పేదల భూముల్ని కాజేశానని నా మీద పిటిషన్ పెడతాడా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆనాటి జాతరలో దేవుడికి సంబంధించిన నగలు దొంగిలించిందని అన్నపూర్ణమ్మను అప్పటి ప్రెసిడెంట్ గారు గ్రామ బహిష్కరణ చేశారు. మా ఊరు ఆనవాయితీ ప్రకారం ప్రెసిడెంట్ అయిన వాడు ఎవడైనా సరే ఆ తీర్పును గౌరవించాలి. ఈ రోజు నేను ప్రెసిడెంట్ని, నేను అమలుపరుస్తున్న ఆ తీర్పుని. ఇందు మూలముగా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన ఊరి ఆనవాయితీ ప్రకారం నేరం చేసిన వారికి శిక్ష పడుతుంది. ఆగండి. ఏంటండి ఏంటండి మీ తీర్పు? ఆ అమ్మకి శిక్ష సెన్నాలైంది 25 ఏళ్ళు. ఈ దేశంలో మట్టర్లు మానభంగాలు చేసిన వాళ్ళకి ఎన్నాళ్ళు వేస్తున్నారు శిక్ష? లైఫ్. లైఫ్ అంటే 13 ఏళ్ళు. అలాంటిది ఈ అమ్మకి 2 లైఫ్లు అయిపోయినాయి. ఇంకా ఏంటండి శిక్ష? నేను ఒప్పుకోను. ఏంటి తాగుబోతుడి మాటలు పట్టించుకుంటున్నారు? లాగండి వాడిని. వాగుతున్నావు. ఏందయ్యా నీ న్యాయం? ఏందయ్యా నీ ధర్మం? ఎక్కడదయ్యా ఈ అన్యాయం? ఆ తల్లి ఏం తప్పు చేసిందని ఇంత పెద్ద శిక్షేస్తుందో? అంతటి మహాభారతంలోనే పాండవులకి 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం అన్నారు. అజ్ఞాతవాసంలో పట్టుబడిపోతే తిరిగి 12 ఏళ్లు వనవాసం అన్నారు. అంత పెద్ద తప్పు ఈ తల్లి ఏం చేసిందని ఈ తల్లికి ఇంత పెద్ద శిక్షేస్తున్నావు? ఈ తల్లి ఊరి పొలమెర దాటి ఊళ్ళోకి అడుగుపెట్టడమే నేరం అయితే ఈ తల్లిని తిరిగి మళ్ళీ ఊరి బహిష్కరణ చేయించు. అంతేకాని ఈ శిక్ష, ఈ ఆటవిక శిక్ష వేయడానికి లేదు. నిజంగా ఈ తల్లికి శిక్ష వేస్తే పానాలతో బతుకుతుందా? బతకదు. సాటి ఆడదానిగా చెప్తున్నాను. ఈ తల్లి తప్పు చేసిందని తెలిస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులున్నాయి. అక్కడ అప్పు చెప్పండి, లేకపోతే మా నీ అంత చేరుస్తాను. రానియ్యవండి, ఇక్కడే నరికి పోగులు పెడతాను.
నా తడాఖా ఏంటో చూపించి నందీశ్వరుడికి బలిస్తాను. ఏయ్ దొరా, ఎన్ని గుండెలరా నా పిల్లం మీద కాలెత్తడానికి. నువ్వు దొరవైతేనేటి, దొర అమ్మ మొగుడు అయితేనేటి, నిన్ను నీ అవ్వ ఇక్కడే చంపేస్తాను. ఏం చేస్తావురా నువ్వు? లాగు లాగవే. అమ్మా పరమేశ్వర, ఈశ్వర, తండ్రి, ప్రభు, అమ్మా, ఈశ్వర, తండ్రి, లాగు. మహాదేవ, నీ కొడుకు కోసం ఊరి కట్టుబాటు తప్పి ఊరి పొలిమేరను దాటొస్తావా? అనుభవించే శిక్షని. మహాదేవ, పరమేశ్వర, ఈశ్వర, వీటిని నరికి పాగులు పెట్టండి. మా అమ్మనేమన్నా చేశావో నరికేస్తాను. అమ్మని తీసుకెళ్ళండి. చూస్తారే. నీ అంత చూస్తాను. మళ్ళీ నా తల్లి కేసి కన్నెత్తి చూసావో నీ కళ్ళు పీకేస్తాను. నా భార్యను మానభంగం చేసి దాని చావుకి కారకుడవయ్యావు. నా తండ్రిని చంపావు. ఊళ్ళో దేవుణ్ణి పొరుగురికి అప్పచెప్పి దేవుడు మాన్యాన్ని అనుభవిస్తున్నావు. రేయ్, దేవుడు మాన్యం నీలాంటి పంది కొక్కుల కోసం కాదురా, ఊరి అవసరాలు తీర్చే పేదల కోసం. నా తండ్రి చివరి కోరిక ప్రకారం వచ్చే ఈ జాతరలో మళ్ళీ దేవుణ్ణి మనూరికి తీసుకొస్తా. దేవుడు మాన్యాన్ని పేదలకు అందజేస్తా. అదే చూస్తాను. రేపు జరగబోయే జాతరలో మీ ఊర్లో ఉన్న శివుణ్ణి మా ఊరు తీసుకొచ్చి దేవుడికి సంబంధించిన భూమినంతా పేదల పరం చేస్తానని ఆ భద్రయ్య గాడు హెచ్చరించాడు. ఏది ఏవైనా సరే దేవుణ్ణి కనిచి కదలివ్వకూడదు. ఆ దేవుడి గురించి నువ్వు నిశ్చింతగా ఉండు. రాంబాబు, మేము ఈ జాతరకి మేము రాం. 20 సంవత్సరాల క్రితం జరిగిన దేవుడి యుద్ధంలో మా తాతను పోగొట్టుకున్నాం.
10 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో మా నాన్నని పోగొట్టుకున్నాం. మొన్న 5 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో మా అన్నని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ జాతరలో మా ప్రాణాలు ఇవ్వాలా? మేము ఇవ్వం బాబు, ఇవ్వం. మీ గొప్పోళ్ళు బానే ఉంటారు, మధ్యలో మా పేదోళ్ళం బలవాలా? అందుకే మేము రాం బాబు. మా అమ్మ వెళ్ళొద్దండి బాబో. మీరు గాని మీ దేవుడు గాని మాకింత కూడైతేరా బాబో. ఇంకా మీకోసం మా పేదోళ్ళని చావకండి. ఏంద్రా మాట్లాడితే పేదోడు అంటున్నావు? నేను మాత్రం పేదోడు కదా, వీడు పేదోడు కదా, వాడు పేదోడు కదా. మాట్లాడితే మీ బాబు చచ్చిపోయాడు, మీ తాత చచ్చిపోయాడు అంటావే. మా బాబు చచ్చిపోలేదా, మా తాత చచ్చిపోలేదా? ఏయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వీరికి నా కొడక, ఈ పోరాటం ఉన్నోడికి లేనోడికి జరిగే పోరాటం కాదురా. ధర్మపురికి వీరవరానికి జరిగే పోరాటం, దేవుడి కోసం జరిగే పోరాటం, ఊరి కోసం జరిగే పోరాటం. ఈ ఊరి కోసం దేవుడి కోసం నువ్వు చావు, మేమెందుకు చావాలి? ఏంద్రా ఊరక పిచ్చి మంత్రుతున్నావు? సంపాల్సింది మర్చిపోయిందా? దేవుడు మీకే కావాలా, మాకు అక్కర్లేదా? చూడండి ప్రెసిడెంట్ గారు, ఆ దేవుడు నిజానికి ధర్మపురికి చెందినవాడే. కానీ ఆ దేవుణ్ణి మన ఊరు తీసుకొచ్చినప్పటి నుంచి దేవునికి సంబంధించిన భూములన్నీ ఆ ధర్మారావు ఆక్రమించి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసి మా మెట్ట రైతుల పొట్టలు కొడుతున్నాడండి. ఈ సేలల్లో వరిసేలు పంటట్లా చేపలు పెరుగుతున్నాయి, తిండి గింజలు పంటట్లా రొయ్యలు మొలుస్తున్నాయండి. మా కడుపులు ఆకలితో అలమటించిపోతుంటే మీ డబ్బున్నోళ్ల జోబులు అమెరికన్ డాలర్లతో నిండిపోతున్నాయండి. వద్దు, మాకు ఈ దేవుడు వద్దు, ఈ దయ్యము వద్దు. వస్తాం. వెళ్ళండిరా. తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకుని ఎన్నాళ్ళు వేలాడతాం. మళ్ళీ చెప్తున్నా, దేవుడి మీద నమ్మకం, నా మీద గౌరవం ఉన్న వాళ్ళైతే ఉండండి, లేకపోతే ఇవ్వండి. ఏరా, మీ పేదవాళ్ళే ఆ దేవుడి గురించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా? మేము దద్దమ్మలాగా ఆనుతున్నావా? మాకు భుజబలం బుద్ధి బలం ఉంది కాబట్టి మిమ్మల్ని ఏళ్తున్నావురా. మళ్ళీ మాట్లాడమంటే నరికేస్తాను. వదలబో. నువ్వేంట్రా తెగవాగుతున్నావు? అయ్యా ప్రెసిడెంట్ గారు, ఎందుకు సార్ అప్పటికి వాళ్ళతో ఇంతసేపు మాట్లాడతారు? నేనున్నాను సార్ మీ పక్షాన, నా మనుషులందరూ ఉన్నారు. మీకోసం ప్రాణాలను ఇస్తాను సార్. మన దేవుణ్ణి కాపాడుకుందాం, మన ఉనికిని చాటుకుందాం. శబాష్ సురేష్, శబాష్. ఆ మాట మీద నిలబడు. అలాగే భద్రయ్య, అమ్మా, వీరుడైన నీ తండ్రిని ఆవాహనం చేసుకో. కాలరుద్రుడివై కళ్ళు తెరువు, వీరభద్రుడివై విజృంభించు. అవసరమైతే అడ్డం వచ్చిన వాళ్ళ తలలు నరికైనా సరే ఆ ఊర్లో ఉన్న మన శివయ్య దేవుణ్ణి ఈ ఊరు తీసుకురా. ఇది నీ తల్లి ఆజ్ఞ. మా నాన్నకు చిన్నతనంలో నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మళ్ళీ నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. ఆ దేవుణ్ణి నేను తీసుకొస్తాను. మన దేవుడికి సంబంధించిన మాన్యాన్ని పేదలకు పంచిపెడదాం. దేవుడనేవాడు ఉంటే కింటే ధర్మమే జయిస్తుంది.
అమ్మా, ఈ రాక్షసుణ్ణి మన శివయ్యకి బలిచ్చాం. వీణ్ణి తీసుకుని వెళ్లి తగలబెట్టండి. రండి. ఆగండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ధర్మారావు చెప్పింది ఎవరు? ఎవరిని కూడా కానూరు చేయండి. ఎవరో చెప్పరే. ఎవరో చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను. ఇక్కడ ఎవరి మీద ఎవరికి కోపం లేదు, ఎవరి మీద ఎవరికి కక్షలు లేవు. తరతరాలుగా మా ధర్మపురి గ్రామస్తులకు, ఈ వీరవరం గ్రామస్తులకు దేవుడి కోసం జరుగుతున్న పోరాటంలో ఈ ధర్మారావు చనిపోయాడు. ఏమా, ఏమిటిది? దేవుడి కోసం జరిగే దొమ్మిలో మనుషులు చంపేస్తారా? ఇదే మాట కొన్ని సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని అడిగాను, గుర్తుందా? ఆ రోజు దేవుడి కోసం జరిగిన పోరాటంలో ఈ ధర్మారావు నా భర్తను అన్యాయంగా చంపేశాడు. అయ్యా, నా కళ్ళారా నేను చూశాను. వీడిని ఉరికంపం ఎక్కించండి, నాకు న్యాయం చేయండి అని మీ కాళ్ళ వేళ పడ్డాను. అంటే ఆనాడు మీరేమన్నారు? ఇది 2 రోజుల మధ్య జరిగిన దుమ్మి కేసు, ఇందులో మనం తల దుర్చకూడదు, ఇది ఆ ఊరి ఆనవాయితీ అని మీ పోలీసు వాళ్ళందరినీ తీసుకుని వెళ్లిపోయారు కదండి. అమ్మా, మీరు ఇలా మాట్లాడకూడదు. ఆ రోజున మీరు ఎలా వచ్చి వెళ్లిపోయారో ఈ రోజున అలాగే వెళ్లిపోండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? సత్యం. అయ్యా సిఐ గారు, ఎస్ఐ గారు, మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి అని జనం అంటుంటే ఎవరిని అరెస్ట్ చేస్తారండి మీరు? ఎవరిని చంపారని అరెస్ట్ చేస్తారు? మీరు అరెస్ట్ చేయాల్సింది మమ్మల్ని కాదండి. దేవుడి పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ఓట్ల కోసం మనుషుల్ని చీల్చి గద్దెనెక్కటానికి కుట్ర కుతంత్రాలు చేస్తున్న రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి. ఎప్పుడో అది రామాలయమని, ఆ రామాలయాన్ని బాబ్రీ మసీద్ చేశారని, మసీదును కూలగొట్టి మళ్లీ రామాలయం చేయాలని ఇరు వర్గాలని మతం మత్తులో ముంచేసి చంపుతున్నారే, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఏ దేవుడు ఎక్కడుండాలో అక్కడే ఉండనివ్వండి. ఇది మా ధర్మపురి దేవుడు, మా దేవుణ్ణి మా ఊళ్ళోనే ఉండనివ్వండి. మీరు చేయాల్సింది జంతువుల్ని బలి ఇచ్చినట్టు మనుషుల్ని బలి తీసుకునే ఈ జాతరలు ఆపండి, అవి నిషేధించండి. దేవుడు మాన్యాల్ని కబ్జా చేస్తున్న భూప్రకాశుని అరెస్ట్ చేయండి, ముందే చేయండి. వెళ్ళండి. భద్రయ్య, అమ్మా, మన ఊరి దేవుణ్ణి మన ఊరు తీసుకువెళదాం. ఈ దేవుడు మాన్యానికి సంబంధించిన భూమి పట్టాల్ని మీ తండ్రి గారి కోరిక మేరకు మన ఊరి పేద ప్రజలకు పంచుదాం. అలాగే అమ్మా. ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ.